యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచన భాగం 2వ వచన భాగాన్ని చదువుదాం. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 కాళ్ళను, 2 ఎగురుతా ఉండెను. మీకు స్క్రీన్లో కనబడుతున్న ఫోటో శరాపు దోత, 6 రెక్కలు కలిగిన దోత ఎలా ఉంటారో మీకు ఫోటోలో కనబడుతుంది అనుకున్నాను. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దోతలను మహాదోతలని పిలుస్తారు. జాగ్రత్తగా దృష్టి పెట్టండి. పరలోకంలో కోటాను కోట్ల దోత సమూహ గలముంది. ఆయా పనుల్లో, ఆయా పరిచర్లో, ఆయా విధాలుగా దేవుని పనిలో కొనసాగే దోతగలం. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దోతలకి శరాపులు అన్న పేరు కలదు. మహాదోతలని అర్థం. ఈ దోతలకు 6 రెక్కలు ఉంటాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగిరి వెళతా ఉన్నాయి అన్న చక్కని దర్శన భావాన్ని యెషయా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పకని చెబుతున్నాయి. మనం కనబడకూడదు, దేవుడే కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. మనం కూడా ఒక రోజున రెక్కలు దాల్చి పక్షి రాజులాగా ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట కనబడుతుంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏ రకమైన బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తీరిగ్గా తేరగా వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవదేవుడు అంటారు మొర్దుకై బలమును గూర్చి. అసలు మొర్దుకై ఎవరు, అసలు అతని బలమేంటి అన్న ప్రస్తావనలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొర్దుకై చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని. బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని చరిత్ర మీకు ఇచ్చాను. బెనోని దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడిచేతి పుత్రుడిగా మారడానికి తండ్రి అయిన యాకోబు చేసిన ప్రార్థనా ప్రతిఫలమని, మన కొరకు ప్రార్థించే తండ్రి, ఆత్మీయ తండ్రి, దైవజనుడు మనం కలిగి ఉండాలన్న సంగతి మనకు అర్థమైంది. మొర్దుకై బలం ఏంటి? తన కొరకు ప్రార్థించే వ్యక్తులు ఉన్నారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. రెండోదిగా మనం చూస్తున్నాం కదా, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దుకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, మొర్దుకై బలం నమ్మకత్వం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. సామెతల పుస్తకం 28-20 ప్రకారంగా నమ్మకస్తుని మెండైన దీవెనలు దెబ్బలు కాదు కనుక నమ్మకస్తుని మెండైన దీవెనలు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో నమ్మకం ఉండాలయ్యా అని అడుగుతాం. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారు అంటారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు మీ ఎదురు తీసుకొని వచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని, అలాగే ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు, ఆ సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేలే ఒక సహవాసంలో చేర్చాడు. పూట కూలి వాని ఇంటికి చేర్చబడినట్లుగా మనం కూడా ఒక సహవాసంలో చేర్చబడ్డాం. మనం వెళ్ళే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలని. ఏమంటే సహవాసంలోనికి ప్రార్థనకి అలా వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? కాదు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అన్న వాక్య ప్రస్తావన మనం చూసాం. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి బాధ్యతను దేవుడిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత? పరిచర్లో పాలు పొందే బాధ్యత. అంటే ఏదో ఒక పరిచర్లో కనెక్ట్ అవ్వాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, మన ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్య కనెక్ట్ అవుతాం కదా, ఆ పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. 5వదిగా మనం చూస్తున్నాం కదా, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు.
డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతుల ప్రస్తావనలో 4వ సంగతి నేను మీతో మాట్లాడుతున్నాను. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. మొదటి భాగం ఇవి చెప్పాను. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడిగా మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది కనబడుతున్నప్పటికీ పౌలు గారి ప్రస్తావనలోకి వచ్చాం. పౌలు గారి దగ్గర సేవలో తర్ఫీదు పొందిన వాళ్ళు, బలపడిన వాళ్ళు, స్ఫూర్తి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని గురించే పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన వాడు, నమ్మకమైన వాడని. తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. పాస్టర్ గారు వీళ్ళందరూ పరిచర్లో పాలిభాగస్తులు అవ్వడానికి కారణం ఏంటంటే సేవ పిలుపు వీళ్ళకు ఉంది గనక, తర్వాత సేవకులు గనక దాన్ని అందిపుచ్చుకున్నారు. మేము విశ్వాసులం సార్, మాకేమైనా అవకాశం ఉందా అన్న ఆలోచన మనకు రావచ్చు. అందుకనే ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగంలో ఒక ప్రస్తావన మనం చూసాం. చదవండి. నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. జాగ్రత్తనండి, నాకు పరిచర్య చేయు లేవీయులు. జాగ్రత్తనండి పిల్లారా, పాత నిబంధన సేవ ఉంది, క్రొత్త నిబంధన సేవ ఉంది. పాత నిబంధన సేవలో లేవీయులకి అవకాశం దేవుడు ఇచ్చాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. లేవీయుల గురించిన ప్రస్తావన నేను ఎందుకు తెస్తున్నానంటే, దేవుని సేవ చేయడం భాగ్యంగా ఎంచాలి. అంతేకాదు ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం రాదు, మర్చిపోకో. ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఛాన్స్ రాదు. దేవుడు నీకు ఇస్తున్నాడా, ఆ అవకాశం దక్కిందా, దాన్ని వాడుకో, దాన్ని సద్వినియోగం చేసుకో. ఎవరు ఈ భాగ్యాన్ని పొందుకోగలిగారు, ఎవరు ఈ అవకాశం పొందుకోగలిగారంటే, మనం లేవీయుల గురించిన అధ్యయనం చూసినాం కదా. లేవీయులు ఎవరయ్యా అన్న ఆలోచనలోకి వస్తే బైబిల్ చరిత్ర తొంగి చూస్తే యాకోబు అన్న వ్యక్తికి 13 మంది పిల్లలు, 12 మంది మగ పిల్లలు, ఒక కూతురు. 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవీలో నుంచి వచ్చిన వారే లేవీయులు, లేవి గోత్రికులుగా పిలబడ్డారు. వీళ్ళు ఏమన్నా మంచి వల్ల, ఇలా మంచితనం బట్టి దేవుడు ఏమైనా అవకాశం ఇచ్చాడా? దేవుని సేవకు మంచితనం పనికిరాదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మంచోళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు అయితే ఆయనలో స్వార్థం కనబడుద్ది. ఆయన ఎన్నిక ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఆశ్చర్యపోతాం. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం చెబుతాం. దేవుడికి మహిమ కలుగునగాక. ఇలా చరిత్ర తొంగి చూస్తే 34వ అధ్యాయంలో చూస్తే వాళ్ళ చెల్లి చెరపబడిందని వాళ్ళతో వియ్యమందుకోవడానికి వచ్చిన వాళ్ళతో కయ్యానికి దిగుతుంటే తండ్రి బ్రతుకులాడుతాడు, అదే అయిపోయింది, ఏదో అయిపోయిందిరా, మనం ఏదైనా చేసినా మనం పరదేశులం, ఏదో పొట్టకూటి కొరకు వచ్చాం, 2 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే, వాళ్ళతో తగాదు ఎందుకు, సరే వాళ్ళంతా వాళ్ళు వచ్చారు కనుక ఇక ఈ మచ్చపోయే పరిస్థితి లేదు కనుక సరే పెళ్లి చేద్దాం అని తండ్రి మాటను కాదనలేక మనసులో కక్షను పట్టుకొని బయటికి నవ్వుతా కనబడతా లోపల స్వార్థాన్ని దాచుకొని ఒకనొక సమయం రాగానే దాన్ని వెళ్ళగక్కారు. రక్తపు మరకలతో నింపబడిపోయారు. కత్తి చేత పట్టుకొని ఒక పట్టణాన్ని నరకడం మొదలుపెట్టారు. పురుషులను ఒక్కడ మిగలకూడదని ఆ కోపంతో తెగబడితే రక్తపాతం అయిపోయింది. తండ్రి అదిరిపోయాడు, అరే నా కడుపును చెడబుట్టారా మీరు, అసలు నా పిల్లలేరా మీరు అని తండ్రి కోపను వెలగక్కాడు. తన తండ్రి అవసాన కాలంలో, యాకోబు అవసాన కాలంలో ఆస్తి ఏంది అంటే తండ్రి తల్లిదండ్రులు సంపాదించిన పోగు చేసిన ఎకరాలు లేకపోతే బంగారాలు కాదు, తల్లిదండ్రుల దీవెనే అసలైన ఆస్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట అర్థం చేసుకున్న వాళ్ళు తగాదాలకు పోయి తలకాయలు పాల్గొట్టుకోరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యాయబద్ధంగా వచ్చిందా, దేవుడికి స్తోత్రం రాలేదా, సరే వాళ్ళ దీవెనే మనకు ముఖ్యం. అది లేదు, స్వార్థానికి వెళ్ళగక్కి చాలామంది రక్తపు మరకలతో నింపబడిపోతున్నారు. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా.
తండ్రి ఆశీర్వదిస్తూ దేవుని ఆలోచన పలుకుతా లేవీల గురించి అంటాడు. 49వ అధ్యాయం ఆదికాండం 6, 7, 8 వచనాల్లో, రే వీళ్ళు కోపిస్తులరా, వీళ్ళ కోప వేండ్రమైందిరా అని తండ్రి వీళ్ళు శపించాడు. అంటే దేవుడు శపించాడు వీళ్ళని, దేవుని శాపం వీళ్ళ మీద ఉంది అని పలికాడు. శపితమైన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. ఈ చరిత్ర అలా కొనసాగించబడుతుంది. ఆ నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఆశ్చర్యకరమైన మలుపు ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ పెడతాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. ఇక్కడున్న వాళ్ళనే కాదు, ఆరిన నేలన మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏదో ఒక సందర్భాన్ని దర్శిస్తానే ఉంటాడు. దాన్ని గుర్తించిన వ్యక్తి దేవుని పట్టుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గుర్తుపట్టని వ్యక్తి ఇంకా లోక సంబంధమైన పోకళ్ళలో ఉండిపోతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. ఎవరిని దర్శిస్తాడు? క్రైస్తవుల్ని దర్శిస్తాడా? జాగ్రత్తనండి, దేవుడికి కులం లేదు, ఏమి లేదు, దేవుడికి కులం లేదు. అలాగని పలానా మతస్థులతోనే మాట్లాడతాడా? దేవుడికి మతం లేదు, ఏమి లేదు, మతం లేదు, ఏమి లేదు చెప్పండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం లేదు. చిన్నోడు పెద్దోడు, డబ్బున్నోడు ఉన్నోడు లేనోడు, బండోడు బక్కోడు, తెల్లోడు ఎర్రోడు కర్రోడు పొట్టోడు పొడుగోడు, ఈ భేదం ఏమీ లేదు. ఎందుకంటే అందరినీ ఆయనే కలిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరితో దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన న్యాయ తీర్పు ఎదురు నిలబడినప్పుడు నాకు తెలియదు సార్ అన్న మాట రాకుండా ఉండడం కొరకు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని పసిగట్టినోడే ధన్యుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి కూడా, ప్రార్థనకు వస్తా కూడా, ప్రార్థనలో కొనసాగుతా, బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలాగా పిలబడతా, ఇంకా పాపిష్టి తత్వాన్ని మానుకోకుండా పాపిష్టి వ్యవహారాల్లో కొనసాగుతున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతానే ఉంటాడు. అది పసిగట్టినోడు తన జీవితాన్ని కట్టుకుంటాడు. దాన్ని తేలిగ్గా చూసేవాడు జీవితాన్ని పాడు చేసుకుంటాడు, నరకప్రాయుడిగా మారిపోతాడు. మనసు పెట్టండి జాగ్రత్తగా. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో పాస్టర్ గారు ఏమైపోయాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, మోషే ఏమాయనో అన్న వదంతులు వినబడుతున్న సందర్భం అది. ఇక ఏం చేయాలో తెలియక ఆరోన్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి గోడ పెడతారు, ఇదిగో మాకు ఒక నాయకుడు కావాలా, ఏం చేస్తావో తెలియదని చెప్తే వాళ్ళ దుర్మార్గతకు భయపడి వీళ్ళు ఎక్కడ ఎగబడి తెగబడతారు, నా మీద ఎగబడతారేమని భయపడి వాళ్ళ మాటకు లోబడిపోయాడు. మోషే గారు 40 రాత్రులు పగలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థనలో ఉండి కిందకు వస్తూ ఉంటే శబ్దాలు వినబడుతున్నాయి. యెహోషువ ఏంటి ఆ శబ్దాలు? అది విజయబేరీ కాదు, అపజయబేరీ కాదు, యుద్ధబేరీ కాదు, ఏంటిది? సంగీత విభేరి. ఏంటి? సంగీత విభేరి, మ్యూజికల్ నైట్. ఇక చూసుకో గందరగోళం. పాస్టర్ గారు వస్తే ఇక చూసుకో, ఇక తిరణాలు ఇక చూసుకో. ఒకవాడు తాగుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, డ్యాన్స్ పిల్లలు తెచ్చి ప్రతి ఓడు నీచేకే పీచే అని డ్యాన్స్ చేస్తున్నాడు. ఒకవాడు పాస్టర్ గారు జై అని గట్టిగా అరవగానే భయంతో పక్కొచ్చారు. కానీ 12 గోత్రాల్లో వాళ్ళు కొంతమంది ఉరుమురుము చూస్తున్నారు, కొట్టకలేస్తున్నారు. పాస్టర్ గారు అయ్యాడు కనుక బతికిపోయాడా అని. పాస్టర్ గారు అంటాడు, దేవుని పక్షం పక్కకు రండి అనగానే లేవి గోత్రికులు అందరూ మాట్లాడకుండా నలుగురితో నారాయణ కులంతో గోవింద మనమే పక్కకు పోతే 10 మంది ఏమనుకుంటారా, 10 మంది నడిచిందే బాటర్ అని చెప్పి బడాయి డైలాగులు చెప్పకుండా, బడాయి ఆలోచనలు చేయకుండా, నిమ్మకు నీరెత్తి ఉండకుండా నిశ్శబ్దంగా ఉన్న పాటన దేవుని మాటకు లోబడి దేవుని పక్షం వచ్చేసారు. మిగతా 11 మంది మాత్రం ఉరుమును చూస్తున్నారు. వీళ్ళే పాదనకి వెళ్ళే వాళ్ళ, వీళ్ళకైన పాదన, లేకపోతే వీళ్ళైన భక్తి పరులు ఉంటారు ఈ బడాయి మంద. ప్రతి చర్చిలో ఉంటారు, ప్రతి సహవాసంలో ఏడుతారు, ప్రతి ఊర్లో తగలబడతారు, ప్రతి పల్లెలో ఏడుతారు. వీళ్ళు ఈ దరిద్రం మాత్రం మార్చలేము. వీళ్ళకి దేవుని ఆలోచన అర్థం కాదు. బడాయి బచ్చా కూడలేక తెచ్చా మేసాలకి సంపంగ నూనె అన్న డైలాగులు వీళ్ళకి బాగా కుదురుతాయి. జాగ్రత్త మనసు పెట్టండి. 11 గోత్రాలు ఉరుమురు చూస్తున్నారు. ఆరోన్ పాస్టర్ గారిని మోషే పాస్టర్ వచ్చి అరిశాడు. ఎందుకంటే జనాలు వదిలేసాడు, చలు పెడతానని. వాస్తవం.
ఉన్నదొన్నడు చెబితే ఊరికి ఉన్నదొన్నడు చెబితే ఉలికి పడతారని ఈ డైలాగులన్నీ మనలో చూసే పుట్టినాయి. మోషే పాస్టర్ గారి మీద సొణుగుతున్నారు. అహరోను పాస్టర్ గారు భలే నచ్చాడు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడుగా. పాస్టర్ గారు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటే మంచోడు, అనుకూలంగా లేడు అనుకో అంటే ఉన్నదొన్నడుగా చెప్పి వాక్యంగా చెబితే మనకి ఎక్కడో కాలుద్ది. కాలితే కాలింది, నువ్వు నరకంలో కాలకుండా చూసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. అహరోను సేవను కోరుకోకుండా ఆరిపోతారు, మోషే సేవను కోరుకోండి మోక్షానికి చేరుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను దిద్దే సేవకుడు నీకుండా మంచిది, గద్దించే దైవజుడిని కొండ మంచిది, హెచ్చరించే సేవకుడిని కొండ ఆశీర్వాదం. ఇక మోషే గారు చెప్పిన మాట పక్కొచ్చారు, కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అని చూడ నరికిపడేని అన్నాడు. అక్షరార్థం తీసుకుంటే దేవుడే అపార్థమైపోతాడు. దీని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. పనికిరాని తీగలను కత్తిరించేసేయాలి. దేవునికి దూరం చేసే సహవాసాలు, దేవునికి దూరం చేసే మనుషులు, నీ దరిదాపులో 4 జిగిడి దోస్తులైనా ఎవరైనా కానీ వాళ్ళని పక్కన పెట్టాడు. ఎందుకంటే దేవుడు ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైనందిన జీవితంలో దేవుడు ముఖ్యం. దైవికంగా బ్రతకడం ఆశీర్వాదం. పాస్టర్ గారు అంటాడు మూడోదిగా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ ప్రతి ఇష్టాన్ని చంపుకోండి, దేవుని ఇష్టాన్ని కోరుకోండి అని. ఇట్లా ఈ 3 విషయాల్లో లేవి గోత్రికులు నిలబడ్డారు గనక దేవుడు వాళ్ళకి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని పక్షం అయితే ఆదివారం చర్చికి మానకుండా వస్తావు, దేవుని పక్షం అయితే నమ్మకంగా దేవునికి సన్నిధిలో నిలబడతావు. అలాగే దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఎలా ఉంటాడంటే పనికిరాని తీగలు ఏం చేస్తాడు? కత్తిరించేస్తాడు. దేవుని పక్షం ఉండే వ్యక్తి, దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి వాళ్ళ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని కోరుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3టిని బలపరుచుకున్న వ్యక్తే నమ్మకంగా దేవుని కొరకు బ్రతకగలుగుతాడు. అర్థమైతే గట్టిగా చప్పలు కొట్టి కేకలేసి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పాత నిబంధన సేవలో పరిచర్య చేసే భాగ్యం లేవీయులకి దక్కడానికి ఇంత కారణం ఉంది. క్రొత్త నిబంధన సేవలోనికి వచ్చే మనం బలిపీఠం పైన జరిగే పరిచర్య ఉంది, బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది. బలిపీఠం పైన జరిగే పరిచర్యకి అభిషక్తుడు కావాలి. ఎవడు పడితే వాళ్ళ పాలన ఇవ్వకూడదు, ఎవడు పడితే వాడు ఉపదేశం చేయకూడదు. అది ఒక క్రమం, ప్రతిష్ఠిత అనుభవం, దైవ క్రమం, దైవిక నియమం. కానీ బలిపీఠం కింద ఉన్న పరిచయం చూసారా, అది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన భాగ్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దాని భాగ్యంగా ఎంచాలంతే. బలిపీఠం కింద జరిగే పరిచర్యకు మనందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. గోత్రాన్ని బట్టో లేకపోతే ఏదో స్థితిని బట్టో కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అనే ఇంటిలో చేర్చబడిన వ్యవస్థలో చేర్చబడిన ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది, బాధ్యత ఉంది. ఈ పరిచర్య కొరకు నీ వంతుగా నువ్వు నిలబడ్డం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గుణవంతురాలట తన ఇంటి బాగోగులను జాగ్రత్త చూసుకుంటుందట, తన భర్తకు నష్టం కలగకుండా చూసుకుంటుందట. మన భర్త ఎవరో? యెహోవా, ఆయనే నీ భర్త అయి ఉన్నాడు. ఆ బాంధవ్యంలో చూడక కొంతమంది అక్షరార్థం చూసి ఓహో దేవుడి భర్త అంటారా అని డైలాగులు వేసే వాళ్ళు ఉన్నారు. అక్షరార్థంగా తీసుకుంటే కుదరదు. దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ బంధాన్ని నువ్వు చూస్తేనే దేవుడు నీతో ఎలా పెనవేసుకుంటాడో అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. ఈ లేవి గోత్రికుల గురించి మనం మాట్లాడుతా ఇంకో సందర్భాన్ని మనం చూసాం. ఒకప్పుడు కన్న తండ్రి వీళ్ళ కొరకు ప్రార్థన చేసి ఏం పలికాడంటే, దేవుడు మిమ్మల్ని శపించాడు అని చెప్పాడు. ఆత్మీయ తండ్రి, సేవకుడు, సంఘ కాపరి మోషే పాస్టర్ గారు 12 గోత్రాలను ఆశీర్వదిస్తా ఈ లేవీయుల గురించి ఒక చక్కని మాట పలికాడు. ద్వితీయోపదేశ కాండం 33:8 నీ తుమ్మిమ్ము, ఊరిమ్ము,
నీ భక్తునికి కలవు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరం. క్రొత్త నిబంధన లెక్క ప్రకారంగా రోమా 12:2 ప్రకారంగా మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారా దేవుని చిత్తం అర్థమవుతుంది అని చెబుతుంది బైబిల్. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం ఎవరిల్లు? మనోనేత్రాలు వెలిగించబడిన జనం. మన మనోనేత్రాలు వెలిగించబడాలని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 సందర్భం మనం చూసాం. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరాన అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడయుట నేను కన్నులారా చూచాను అన్నాడు. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరాన యెషయా పాస్టర్ గారి కన్నులు తెర్రబడ్డాయి. ఒక వ్యక్తి కన్నులు తెర్రబడితే ఎటువంటి ప్రకటన అందుద్దో 6వ అధ్యాయంలో 1 నుండి 8 ఉన్న వివరాలు మీకు ఇచ్చాను. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. గర్వం అన్నది రాజైన ఉజియాకి సూచనగా ఉంది. గర్వాన్ని గురించిన వివరాలు నేను మీతో మాట్లాడుతా. బైబిల్లో కొన్ని దేశాలు గర్వించాయని, అలా గర్వించిన దేశాలు నేల కొరిగాయని కొన్ని వచనాలు మీకు పరిచయం చేసి ఒక జాతి గురించి నేను మీకు వివరణిస్తున్నాను. ఇర్మియా పుస్తకం 48:29 చదవండి. మోయాబీయుల గర్వమును గూర్చి. జాగ్రత్తనండి, వాళ్ళు బహు గర్వపోతులు, మోయాబీయులు. ఎవరి మోయాబీయులు? మనం చూసాం. లోతు గారి కొన్న 4 కుమార్తెల్లో 2 కుమార్తెలు వారితో పాటు బయటకు వచ్చేశారు. చరిత్రలో రాయబడిన విషయం ఏంటంటే లోతుకి 4 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది? 4 కూతుర్లు. 2 పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు ఆడే ఉండిపోయారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూడడానికి రీజన్ ఏంది అంటే వాళ్ళిద్దరు కూతుర్లు అక్కడే ఉండిపోయారు. పెళ్ళికి నిర్ణయించబడిన 2 కూతుర్లు పెళ్ళి అయిపోయి ఇంకిద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పెళ్లి వ్యవహారాలు ఉన్నప్పుడు దోతలు వచ్చి ఈ విషయం చెప్పాయి, ఇట్లా సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయబోతున్న బయలుదేరని. ఆ 4 కూతుర్ల కాడికి వెళ్ళారు వీళ్ళు. ఆ 4 కూతుర్లో 2 పెద్ద కూతుర్లు మేము రాం అని చెప్పి ఏవో కారణాలు చెప్పారు, బయటకు వచ్చేసారు 2 కూతుర్లు పట్టుకొని. ఈ లోతు భార్య మనసంతా కూడా 2 కూతుర్ల వైపు ఉంది. అందుకనే వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ 2 కూతుర్లో పెద్ద కూతురు, ఈ 2 కూతుర్లు లోతుతోనే మనం కాపురం చేస్తే మనకు పిల్లలు పడతారు, ఇంకెవరు లేరన్న ఆలోచన చేసి లోతు ద్రాక్షరసంతో మత్తుడే ఉన్నప్పుడు తనతో పాపం చేయడం ద్వారా కలిగిన సంతానమే, పెద్ద కుమార్తె పుట్టిన సంతానమే మోయాబు. ఆ మోయాబే మోయిబులకి మూల పురుషుడని మనం చూస్తూ వచ్చాం. జాగ్రత్త నడుపులారా, దీన్ని పట్టుకొని చాలామంది అపార్థం చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దానికి వివరణ గడిచిన ఆదివారం ఇచ్చాను. దేవుడు ప్రతి పొరపాటును స్పష్టంగా మాట్లాడేవాడు, తన మన లేదు. మీరు కోర్టుకి వెళ్ళండి, న్యాయ దేవతకు ఏం గట్టి ఉంటుంది? కళ్ళ గంతలు. ఎందుకు కళ్ళ గంతలు కట్టారు అంటే గుడ్డిదాన్ని చేశారా అన్నట్టుగానే నవ్వుతారు కొంతమంది. దానికి అర్థం ఏంటంటే పక్షపాత ధోరణి చూపకూడదు, తన మనన్న వ్యవహారం న్యాయాన్ని కొండకూడదు. పెద్దలు అంటారు కదా, అన్నయ్యే పేకాటే అని, అట్లా ఉండాలన్నమాట. కనుక ఎక్కడ కూడా నావాడు మనోడని తీర్పును మార్చకూడదు. అందుకని న్యాయ దేవత గంతలు కట్టారు, అంతేగాని న్యాయ దేవతను గుడ్డిదాన్ని చేసి వీళ్ళు ఆడుతున్నారు రాట అన్నది వీల్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా తన పిల్లల్లో పొరపాటు ఉంటే స్పష్టంగా మాట్లాడాడు. అక్రమ సంతానం ద్వారా, అక్రమ జీవితం ద్వారా కలిగే సంతానం ఎంత శాపంగా మారుతారో
ఈ మోయాబీల చరిత్రలో నుంచి కొన్ని సందర్భాలు మనం చూడబోతున్నాం. మోయాబీల్ని దేవుడు ప్రారంభం నుండి అసహించుకున్నాడా? కొంతమంది చూడండి, ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి, పెద్దోడు పిల్లలు ఒకలా చూస్తారు, చిన్నోడు పిల్లలు ఒకలా చూస్తారు. అట్లా పక్షపాత ధారణ చూపించడానికి ఆయన మనిషి కాదు, దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ, నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు యేసు రక్తం చిందించాడు. ఆమేన్. యూదుల కొరకే కాదు, క్రైస్తవుల కొరకే కాదు, ఆరిన నేలన మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు యేసు ప్రభువు వారు రక్తము చిందించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. ఈ మోయాబుల గురించిన వివరాలు కొన్ని మీ ఎదురు తీసుకుని వచ్చాను. ఈ మోయాబుల విషయంలో దేవుడు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మోయాబులు ఏమీ అంత దుర్మార్గులు కాదు, మంచోళ్ళే. కానీ వాళ్ళకున్న స్థితిని బట్టి గర్వించారు. వాళ్ళ నాశనం వాళ్ళు కొని తెచ్చుకున్నారు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. చూడండి, ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 26వ వచన భాగం చదవండి. ఎదోమీయులను, అమోయునులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలు కత్తిరించు ఫ్రెంచ్ కట్టగల వారిని దేవుడు శిక్షిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఎందుకు శిక్షిస్తానన్నాడు? ఒక వ్యక్తి దేవుని కోపానికి గురి కావడానికి కారణాలు ఏమిటో మోయాబీల చరిత్రలో నుంచి మనం తొంగి చూద్దాం. కొన్ని దేశాలు సమూల నాశనం అవడానికి కారణం ఏమిటో మోయాబీల చరిత్ర నుంచి కొన్ని విషయాలు మనం తొంగి చూద్దాం. దేవుడు వీళ్ళ పట్ల పక్షపాత ధోరణి చూపలేదు. వీళ్ళ పట్ల దేవుడు ప్రేమ కనపరిచాడు. వీళ్ళకు ఒక ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక దేశాన్ని, ఒక భూభాగాన్ని స్వాచ్ఛంగా దేవుడు ఇచ్చాడు. 6 అన్న దేశంలో వీళ్ళు నివాసం చేస్తున్నారు. మోయాబీల దేశం పేరేంటి? 1 2 3 4 5 6 కాదు, ఆ ఊరి పేరే 6. అబ్రహాం గారి ఊరి పేరు ఏం పేరు? అబ్రహాం గారి ఊరి పేరు ఏం పేరండి? సింపుల్, ఊరే. ఆ ఊరి పేరే ఊరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఊరి పేరే, అబ్రహాం గారు ఊరి పేరే ఊరు. ఆ ఊరి పేరే ఊరు. కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి. 6 అనే దేశాన్ని దేవుడు వీళ్ళకి స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఇశ్రాయేలుతో అంటాడు, నేను మోయాబులకి ఇచ్చిన ఆ భాగాన్ని మీరు ఆక్రమించడానికి వీల్లేదంటాడు. అంటే మోయాబీల పట్ల ఆయన ప్రేమను కనపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని విషయాల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. తన ప్రజలుగా చేర్చబడిన వారు చెరపబడకుండా పదిలపరచబడడం కొరకు కొన్ని క్షేమకరమైన సందర్భాలని, సన్నివేశాల్ని దేవుడు మాట్లాడాడు. మీరు జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచన భాగం చదవండి. మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో దేవుని పిల్లలతో సమకూడకూడదు. మన పిల్లలతో అరే వాడితో తిరిగేవాడు నీ కాళ్ళు ఎరగొడతాం అంటాం. ఎందుకు? 1, వాడి క్యారెక్టర్ మంచిది కాదని నీకు అర్థమైతే రే వాడి కోసం నీకేం తెలుసు? వాడితో తిరిగావా కాళ్ళు ఎర్రగొడతా అంటే వాడి ప్రవర్తన, అవతల వ్యక్తి ప్రవర్తన కాస్త మంచిగా లేదు, వాడితో తిరిగితే ఆ నేరం నీ మీద కూడా వస్తుంది కనుక అటువంటి వాడితో నువ్వు సహవాసం చేయవద్దని మనం అంటాం. ఇప్పుడు నీ స్నేహితుడు దొంగోడండి, వాడు అంటాడు సరదాగా రా నాతో పాటు, నువ్వేం చేయొద్దులే, మా ప్లాన్లు మాకున్నాయి, మా బ్యాచ్ మాకుందని. ఇప్పుడు సడన్గా పోలీసులు తరిమేరు అనుకో, దొంగతనానికి వచ్చినోడు, దొంగతనం చేసినోడు తప్పించుకొని పోయాడు,
ఆడి వెనకాల పోయినాడు దొరికాడు అనుకో, అయ్యా నాకు తెలియదు అయ్యా, నేను మా వాడుతో వెనకాల వచ్చానంటే సైతానా అని ఎడాపెడ వాయిస్తాడు. అయ్యా నేను దొంగోడు కాదయ్యా, నేను ఎవరితో వచ్చాను, వాడు దొంగోడు, వాడు ఎవడు చెప్పు, ఆడు పోతా పోతా అంటాడు, రే నువ్వు నా పేరు పోలీసులు చెప్పావా చంపేస్తా అంటాడు. ఓరి నాయన ఆడు పేరు చెబితే ఆడు చంపేస్తాడు అంటాడు, ఈడేమో సాగు కొడుతున్నాడు రా నాయన. ఇక చూసుకో ఇటువంటి వ్యవహారాలు వస్తాయి. తాడి చెట్టు కింద కూర్చొని పాలే తాగుతున్నానంటే కుదురుద్దా? కుదురుద్దండి. నేను పాలే తాగుతున్నానంటే కుదురుద్దా? నువ్వు ఏడ కూర్చున్నావమ్మా? కళ్ళు కొండలు ఉన్నాయి, కళ్ళు కొండలు ఉన్నాయి, తాడి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నా. తాటి కళ్ళు కూడా ఎలా ఉంటుంది? పాలు లాగా ఉంటుంది. కానీ నేను కళ్ళు కాదు తాగేది, పాలే తాగుతున్నట్టే. నువ్వు తాగేది పాలే, కానీ నువ్వు కూర్చున్న ప్లేస్ రైట్ కాదురా నాయన. ఆ విచక్షణమైన జ్ఞానం మనకుంటే మనం చాలా సందర్భాలు సేఫ్ జోన్లో పడతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తాగవండి, నీ ఫ్రెండ్ తాగుతాడు, వాడితో పాడిపోయి బాంతి షాపులో కూర్చుంటే చూసినోడు నువ్వు కూడా తాగుతున్నాడు అంటాడా? తాగడంటాడా? మళ్ళీ నీకు పొడుచుకొస్తుంది రాసం, నేను తాగలేదు, ఆడే తాగాడు, నేను దమసప్పు తాగాను, దమసప్పు అది ఒకేలాగా ఉంటుంది, నన్ను తప్పు అంటారా, నన్ను తాగుతానంటారా? మా అమ్మ అట్ట అంటుంది, మా నాన్న అట్ట అన్నాడు, పాస్టర్ గారు అట్ట అన్నాడు, వాళ్ళట్ట అన్నారు కనుక నేను తాగు. పోయేదేవుడు. బుద్ధున్నోడికి ఆలోచన రావాలా, నేను చేసే సహవాసం మంచిది కాదురా నాయన, చేతి అంతలో ఉండాలని జ్ఞానం రావాలా. ఆ జ్ఞానం కలుగుతుందా కొంతమందికి? సైతానుగాడు ఆలోచన ఎందుకు చేస్తాను నువ్వు? దేవుడు అన్నాడు మోయాబులు చేర్చొద్దు అన్నాడు అంటే వాళ్ళ పట్ల దేవుడు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నాడు? కాదు. కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 1వ వచనం. నేను ఈ సందర్భాన్ని దేవుని దగ్గరకు వస్తూ, ప్రార్థనకు వస్తూ, దేవుని పిల్లలుగా ఉంటున్న వారితోనే మాట్లాడుతున్నా. నేను పరమతాన్ని విమర్శించట్లేదు, పరుల పద్ధతులు నేను అభ్యంతరకరంగా మాట్లాడట్లేదు. నేను ప్రకటిస్తున్న బైబిల్లో ఉన్న సత్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చదవండి. మోయాబీయులకు అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు వారితో సహవాసము చెయ్యొద్దు. యెహోవా ఇశ్రాయేలుకు దేవుని ప్రజలకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను. జాగ్రత్త పిల్లారా, మీరు ఇలా చదువుకొని వస్తే 7వ వచనం, సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మెలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ. అది మ్యాటర్ అర్థమైందా? దేవుడు ఎందుకు చెబుతున్నాడు వాళ్ళని చారనివద్దని, వాళ్ళతో ఎందుకు నువ్వు బాయి అని సావాసం చేయదన్నాడంటే వాళ్ళ దేవతల తట్టు తిప్పుతారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు. మనం దాన్ని తప్పుగా మాట్లాడట్లేదు. ప్రతి మతానికి ఒక దేవుడు ఉన్నాడు, ప్రతి మతానికి ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని నేను తప్పట్టి మాట్లాడతలే. విషయం ఏంటంటే ఈ మోయాబీయుల దేవతగా పిలవడుతున్న కెమోషు దేవతను చూసారా? ఆ దేవతకు ఈ మోయాబులు ఎలా చేస్తారంటే వాళ్ళ ప్రథమ సంతానాన్ని బలిస్తారు, పసిపిల్లల్ని తెచ్చి బలు అర్పిస్తారు. ఇంకా కొన్ని మతాల్లో పిల్లల్ని బలిచ్చే విధానం ఇంకా పోలే. ఈవెందో ఈ టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఒక ప్రాంతంలో ఒక పూజారి ఒక బిడ్డను పసిబిడ్డను తెచ్చి బలిచ్చాడు. సోషల్ మీడియాలో అందరు దాన్ని ఖండించారు. చూడ ఎంత దారుణం.
అంటే అంతేకాదు, వాళ్ళు అగ్ని మీద నడుస్తారు, నిప్పుల మీద నడుస్తారు. అంతేకాదు వాళ్ళు ముహూర్తాలు చూస్తారు. ఏం చూస్తారు? మన వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? ఏమండి, వస్తుంది కదా, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, ఆ గడియల్లోనే తాళి కట్టాలయ్యా. అరే తలకాయ మాసినోడా, గోవింద పూర్లు ఎన్ని గడియారాలు ఉన్నాయి, అన్ని గడియారాలు ఎడబెట్టు. కరెక్ట్ నిమిషం ఏది చూపిస్తే దానికి వేద్దాం. ఒక గడియారంలో 1 నిమిషం తక్కువగా ఉంటుంది, ఒక గడియారంలో 5 నిమిషాలు తక్కువగా ఉంటుంది, ఇంకో గడియారంలో ఈడు మాత్రం డేంజర్ అండి, అర్ధగంట తక్కువ ఉంటుంది, ఇంకొకటి స్పీడ్గా ఉంటుంది. మరి ఏ ముహూర్తం తాళి కట్టాలరా? ఏ ముహూర్తం తాళి కట్టాలి? దుహముహూర్తం అంటే ఏ గడియారం బట్టి చెప్పండి. తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కాదెక్క అయిందంటే నిన్ను బట్టి చెప్పాలి. మరి బుద్ధి జ్ఞానం ఉండాలిగా. మన వాళ్ళ పాస్టర్ గారు ఆ గడియకే తాళి కట్టాలి, కడితేనో కాపురం నిలబడిపోతేనో. ఏం పిచ్చి ఆలోచన ఇంకా సావలేదు, నాకు అర్థం కాదు. అమ్మ అర్థమవుతుందా? అమ్మా నీతోనే మాట్లాడేది. ఎంత చెప్పుగాక దున్నపోతు మీద వానపడట్టే అన్నాడు చూడగా. బైబిల్లో ఉందా లేదా? మీ బైబిల్ ఆ సందర్భం లేకపోతే నన్ను నిలబెట్టండి. పాస్టర్ గారు ఆడుంది, పాస్టర్ గారు మా బైబిల్ అట్లేదని చెప్పు. ఇప్పుడు దేవుని మాట ముఖ్యమా లేకపోతే లోక సంబంధమైన పోకడ ముఖ్యమా నీకు? ఇప్పుడు లోక సంబంధమైన పోకడ నీ నెత్తినెక్కించుకుంటే నష్టం నీకా దేవుడికా? నష్టం నీకా దేవుడికా? దేవుడికి లేదు, నీకే. మరి నీ మేలు కోరి దేవుడు చెప్తున్నాడుగా. కొంతమంది ఉంటారండి, నెంబర్ 1 అండి, పొద్దున్నే బండి ఎక్కగానే ఎవరో ఒకరు ఎదురు రావాలి. ఏంటి? ఎదురు రావాలి. ఓకే, ఎందుకు? ఎదురొస్తే కలిసి వస్తుందా? వెళ్ళితేనో గుద్దితేనో. ముసలమ్మ వాళ్ళ కొడుకు పుట్టింది మనవరాలు, ఇక పొద్దున్నే పోయి భుజా అడచవద్దండ. ఒకరోజు పొద్దున్న లేచింది, పక్కన పడుకుంది, కళ్ళు తెరవకుండా చూడు మరి భక్తురాలు భుజా అని పోయి కత్తిపెట్టి మీద కాలు వేసింది. ఆడు తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి పిల్లని తెచ్చి అమ్మ మొక్కలు ఆ దారి మొగం చూడడానికి వెళ్తే ఏం జరిగింది, తీసుకెళ్ళదాన్ని. సిగ్గుండొద్దండి. ఎంత చెప్పుగాక దేవుడి మాట తొంగలో తొక్కి ఏం చేద్దామని నువ్వు? అసలు దేవుడి దగ్గరికి వచ్చేది ఆయన అడ్డం పెట్టుకొని బతకాలన్నా, ఆయన కొరకు అడ్డం పడదామనా? నేనంట ఆయన అడ్డం పెట్టుకొని బతికే బతుకైతే అసలు నీకు ఏం అవసరం, నువ్వు డైరెక్ట్ నరకమే. కన్ఫర్మ్ చేసుకో, నీకు అవసరం లేదు. అబ్బా అది కాదండి, నాకు దేవుడు కావాలి, అందుకని తెల్లవారుజామున మూలుగుతా దేవుడి దగ్గరికి వస్తున్నా, ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి పక్కన పెట్టి వచ్చా. అలా అనుకున్న వ్యక్తి అయితే నిజంగా దేవుడే నీకు అవసరమైతే దేవుడి మాటకు తావివో, అది నీకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విధానాలు చాలా తేడాగా ఉన్నాయి. అవి మనుషుల్లో నుంచి కలిగిన కల్పిత విధానాలు కనుక దేవుడు వాళ్ళని చారనివ్వద్దన్నాడు, అంతేగాని ఆయనలో పక్షపాతం ఉండి కాదు. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. ఈ మోయాబీయులు గర్వించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళకు దేవుడిచ్చిన భూభాగం చాలా అద్భుతమైన భాగం, చక్కగా పంటలు పండుతాయి, సమృద్ధి కలిగిన పట్టణం అండి. ఏ పంట వేసినా కూడా పండకుండా ఉండదు. అసలు ఆ దేశాన్ని పరిపాలించే రాజే ఇశ్రాయేలు రాజుకు సుంకం కడతాడు. లక్షల గొర్రెలు, ఎద్దులు. అబ్బో, అసలు అతను కట్టిన సొంకను బట్టి చూస్తే, వాడు ఆ రాజు పంపిన ఆ ముడుపుని బట్టి చూస్తే అసలు ఆ దేశం ఎంత సుసంపన్నమైన దేశం అర్థమైపోద్ది. జాగ్రత్త మనసు పెట్టండి లేరా. వీళ్ళని దేవుడు శిక్షించడానికి, వీళ్ళ గర్వం వీళ్ళు బయటికి వెలగక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు యెషయా పుస్తకం
16వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 29వ వచనం, యెషయా 16వ అధ్యాయం, ఇర్మియా 48వ అధ్యాయం, మొత్తం మోయాబీయుల గురించిన వివరాలే మీకు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 4వ వచన భాగం చదవండి. వీళ్ళు శాపానికి కారణం ఏంటో మొదటిగా ద్వితీయోపదేశ కాండం 23:4, మీరు ఐగుప్తులో నుండి వస్తుండగా నిన్ను శపించుటకు బహుమానములిచ్చి. వాస్తవానికి ఇశ్రాయేలీయులు, ఈ మోయాబీయులు ఒక మాటలో చెప్పాలంటే అన్నాదముల పిల్లలని చెప్పొచ్చు. అంటే బంధురికం ఉంది, వాళ్ళకి బంధుత్వం ఉంది. వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడు, మీ ప్రయాణ యాత్రలో ఆ దేశం గుండా వెళ్ళేటప్పుడు, అరే మా బంధువురా, మా బంధువు అని అన్నపానాలు తీసుకొచ్చి మీ ఆకలి తీర్చి అవసరాలు కనుక్కోవాల్సిన వీడు మీ నష్టాన్ని, మీ నాశనాన్ని కోరి ఇదిగో ఒక సోదిగాని తీసుకొచ్చి శపించడం ప్రారంభించాడు. ఈ చేతబడులు అమ్మే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. కొంతమంది సొంత తమ్ముడి మీద ప్రయోగం చేస్తారు, సొంత ఇళ్లలో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఏవేవో రకరకాల ప్రయత్నాలు. మాయా ప్రపంచంలో మాయగాళ్ళు లేకపోలే, దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేకపోతేనేమో ఏదో ఒక ప్లాన్ గీసి ఎవరికొకరు సుఫారీ ఇచ్చి ప్రీ ప్లాన్ మటన్లు చేయించేయడం. వీళ్ళని దేవుడు ఎందుకు అసహించుకున్నాడంటే వీళ్ళు వక్రజనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 11వ వచన భాగం మీరు చదివినా ఒక సందర్భం మీకు కనబడదు. జాగ్రత్త అండి. వాస్తవం మోయాబులు అంత కంగారు పడాల్సిన పర్లేదు. ఆ మోయాబు రాజు బాలాకి అంత కంగారు పడ, మన బంధువులు రా నాయన, వాళ్ళతో ఒక మాట మాట్లాడదాం, మనోళ్ళేగా. ఇప్పుడు అబ్రాము, లోతు, మా తాతల పెద్దలకాయ వాళ్ళ ఇంట్లో వాడేగా, ఒక మాట మాట్లాడితే మనోళ్ళే కదా అని స్వచ్ఛందంగా వెళ్ళి ఒక మాట మాట్లాడడం మానుకొని వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, వాళ్ళని ఎలాగైనా శపించాలంటే ఎటువంటి జనం ఉంటున్నారయ్య అంటే ఈ రోజుల్లో కూడా పక్కోడు నాశనం అవుతుంటే సంకలు కొట్టుకుంటున్నారండి. ఆడికి అలాగే జరగాలరా. ఎంత దారుణం అండి ఇది. క్రైస్తవ్యంలో కూడా చచ్చింది, తగలబడింది. అందుకని మాట్లాడుతున్నా. నీ శత్రువుకు కీడు కలిగితే సంతోషించగా. ఈరోజు రకరకాల హత్యలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. నేను డిసెంబర్ 31వ తారీఖున జనవరి 1వ తారీఖు చెప్పా, ఈ 2025 సంవత్సరంలో క్రైస్తవానికి హింసలు ప్రారంభించబడతాయి. అట్ ద టైం ఉద్యమం కూడా మనం చూడబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ రెండు కలగలిపి కనబడబోతున్నాయి. ఉద్యమం మనం చూడబోతున్నాను మీకు చెప్పాను నేను. ఈ వారంలోనే రాజమండ్రి దరిదాపులో కొంతమూరు అనే హైవే పక్కన ఒక పాస్టర్ డెడ్ బాడీ దొరికింది. మీ అందరికి తెలిసే ఉంటుంది, ప్రవీణ్ పగాడాల. ఈయన ఒక చక్కని సువార్థికుడు, పాస్టర్ గారు కాదు, సువార్థికుడు. ఎందుకంటే రక్షణ ఛానల్లో చక్కని డిబేట్ చేస్తాడు. మన దేశంలో మతపరమైన ఉన్మాదం ఎక్కువ అవుతుంది. మతపరమైన ఉన్మాదం. మనిషికి మత పిచ్చి ఉండకూడదు. ఈరోజు మత పిచ్చి ఉన్నాడు ఎలా చూస్తారో తెలుసా? ఈడు క్రైస్తవుడురా, ఈడు బుద్ధిస్టు, ఇతను జైను, ఇతను ముస్లిము, ఇతను హిందువు. మనిషిని మనిషిగా చూడడం మానుకున్నాడు మనిషి. ఇది మతోన్మాదం. ఈ మతోన్మాద ముసుగులో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మారణ హోమాలు. 2 రాజకీయ హత్యలు. ఏం చెప్పండి? రాజకీయ హత్య. వీడు మన పార్టీ కాదురా, వీడు సొంత తమ్ముడేగా, సొంతోడేగా. అసలు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? నువ్వు కడుపుకి అన్నం తినే వ్యక్తి అయితే ఆ నిమిషంతో అయిపోవాలండి.
జాగ్రత్తనండి. పల్లెటూరులో ఏదన్నా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది, ఒక పార్టీ కాదు, వేరు పార్టీలు అనుకోండి, దాన్ని రాజకీయంగా మార్చేస్తున్నారు, రాజకీయపు రంగు. అరే తిక్కలోడా, నీకు తెలిసింది అదే. పొలిటికల్ ఇష్యూ ఉన్న మర్డర్స్లో అసలు పొలిటికల్ ఇష్యూ కనబడకుండా ప్రీ ప్లాన్డ్గా జరిగిపోతుంది. తిక్కల ఆలోచన తప్ప ఏముంది చెప్పు నీకు? తిన్నది ఒంటికి పడితే చక్కని ఆలోచనలు వస్తాయి, పేగులు పడితే వచ్చే ఆలోచనలు ఇవి. కడుపుకు అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా అంటున్నాను నేను. ఈరోజు చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా అతను మన పార్టీ కాదు, అతని పథకాలు ఉండకూడదు. అసలు ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అంతే. అతను నాకు ఓటేశాడా లేదా తర్వాత సంగతి, నీ మంచితనం బట్టి అతని ఆలోచన మార్చుకోవచ్చు. ఈరోజు దరిద్రులు కార్యకర్తలుగా పిలబడతా పల్లెటూరులో తగాదాలు గందరగోళం లేపుతున్న పరిస్థితులు. ఒక తండ్రిగా గద్దిస్తున్నాను నేను చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనేదో ఉద్రేకంతో చెప్పట్లే, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా. నువ్వు నాకు ఒక కథలే రాయి, పుస్తకాలే రాయి. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, నేను హోల్ యేసయ్య పార్టీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నాకు ఏదైనా రంగు వేయాలనుకుంటే తిరిగి నీకు రంగు పడుద్ది, నాకు లేదు. దాని కొరకు ఆనవాళ్ళు కూడా వదిలిపెట్టా నీకు. పొలిటికల్ ఇష్యూ ఉన్న మర్డర్స్లో అసలు పొలిటికల్ కనబడతలే. ఇదేమన్నా కుటుంబ తగాదాలా, గెట్నోడు చేశాడా అని. నీవేమో గెట్టగా తగాదాలు పెట్టుకొని దాన్ని రాజకీయం రంగుపోతుంది. నీ తెలివి తక్కువతనం అది. కానీ ప్రీ ప్లాన్ మర్డర్స్ ఉన్నారా నాయన. నూతులో కప్పలాగా ఏడిసే రకాలకు వచ్చే ఆలోచనలు, జీవితాలని కుటుంబాలని సమూల నాశనం చేసే మనుషులకు వచ్చే ఆలోచనలవి. వక్రజనం, వక్ర ఆలోచన ఇందులో ఉండకూడదు. ఎంత దారుణం అండి. ఒక మాట చెప్పంటారా, యేసు ప్రభుని సిలువేసింది ఎవరు? ఒక్క మాటలో చెప్పండి, మతం, యోధా మతం. పిలాతు ఏమన్నాడు గవర్నరు? ఆయనలో ఏ పొరపాటు కనబడతలేదు, ఆయనలో దోషం కనబడతలేదంటే సిలువేయాలి సిలువేయాలి కేకలేశారు. మతోన్మాదం. మన శత్రువే చచ్చిపోయినా కూడా అయ్యో అలా జరిగింది, అయ్యో పాపం అని సానుభూతి ప్రకటిస్తాం. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఈ మతోన్మాదం ఎంత 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 ఘాతుకానికి చేరింది అంటే, ఒక అతను అంటాడు, చూడండి, నేను వీళ్ళు ఎవరిని విమర్శించట్లే, మనిషిగా పుట్టినోడికి ఆలోచనలు పెడితే బరాబర్ సెట్ అవుతుంది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని ఇతగాడు ఎట మాట్లాడితే ఒక ఆమె ఇంకా మరి దారుణం పాటే పాడుతుంది. దౌష్టికత్వం ఇది. అయితే ఈరోజు ఎవరి గురించి ఉన్నాడు కదా, పాడాడు, పగడాలు పగిలిందా ముత్యాలు దోరదీరిందా. వీడికి బాగా ఎంత దారుణం అండి. వక్రజనం వదిలిపెట్టడు, క్రైస్తవ్యంలో ఉన్నా కూడా వదిలిపెట్టడు. దేవుడు మతాన్ని చూసి కథల్లో, దేవుడు మతాన్ని చూసి కులాన్ని చూసి కథల్లో. ఎంత దారుణం అండి. అసలు మతోన్మాదం ఎంత పేటకి. మన భారతదేశం మత ఛాందస్యవాదుల చేత చెలరేగుతూ ఇంత కిరాతక స్థాయిలోకి పోవడానికి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది మణిపూర్. కొన్ని దేశాల్లో మతోన్మాదం, మతాన్ని బట్టి మనిషిని ప్రేమించవద్దు. అసలు నేను అంటాను, ఆ మతోన్మాదం నీ మనసులోకి వస్తుందంట, అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు, నువ్వు మనిషివే కాదు, మృగంగా మారిపోతున్నాడండి.
ఒక గవర్నర్ నిలబడి ఈయనలో ఏ లోపం లేదన్నప్పుడు మతోన్మాదం కేకలేసిదేవని గొడ్డలు చింపుకుంది, సిలువేయండి సిలువేయండి అని. వక్రపు ఆలోచనలు అంటే నీ పగవాడికి హాని కలిగిన నువ్వు మనసులో సంతోషించడం, సెటైర్లు వేయడం, డైలాగులు వేయడం, ఆనందపడడం చేస్తే దేవుని కోపం నీ మీద దిగుద్ది. ఈ దైవజనుడు అందరికిలాగా రెచ్చిపోయి రెచ్చగొట్టే విధానాలు ఏమి చేయడు. జస్ట్ రక్షణ ఛానల్లో కూర్చొని ఈ మతపరమైన చర్చా వేదికలు పెట్టుకొని ఎట్లా ఉంది మీ పుస్తకంలో అని వాళ్ళు మన పుస్తకం కోసం వాళ్ళు చెబుతారు. ఎట్లా రకరకాల వాదనలు, మతోన్మాదపు ఆలోచనలండి, రాజకీయపు హత్యలు, చాలా దారుణం. ప్రేమతో సహించాలి, భరించాలి, ప్రేమతో చెప్పాలి. కనుక మనసు కలిగి మాట్లాడుతున్నా నీతో, మనసు కలిగి ఆలోచన చేయి. కానీ అద్భుతం అండి, మతోన్మాదపు ఆలోచన లేని ఆ ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా పగడాల గారు ఒక చక్కని అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నా భర్త ఒకవేళ చంపబడితే నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. భార్య జెసికా తాజాగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతమంది నా భర్త కోసం ఉన్నారు. నేను ఎవరిపైనా పగ తీర్చుకోను. అందరినీ క్షమించాను. నా భర్త చాలా మంచివాడు. తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచివాడు. నా భర్త బాటలోనే మేం నడుస్తాం అని ఆమె తెలిపారు. ఒకటే చెప్పింది, ఒకవేళ నా భర్త చంపబడితే వాళ్ళని క్షమించేస్తున్నాను. నిజంగా అందరూ అనుకున్నారా మైకి తీసుకొని మీడియా ముందల నా భర్తను దారుణంగా చంపారు, ఇది హత్య అని చాలామంది మీరు అంటున్నారు కదా, మీరు ఇలా వదిలిపెట్టకండి, రాస్తా రోకులు చేయండి, క్రైస్తవానికి న్యాయం జరగాలి, ఈరోజు నా భర్తకి ఎలా జరిగింది మరొకరికి జరగదని మేము ఎట్లా అనుకునేది అని చెప్పేసి అటువంటి మాటలు వస్తాయో అనుకున్నారు. కానీ అవంటది నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పి హల్లెలూయా. వాళ్ళ కూతురు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. మా నాన్న చంపేశారు, మాకు నాన్న లేకుండా చేశారు, మేము అనాథులం అయిపోయాం అని బిక్కు బిక్కు ఏడ్చే ఆ డైలాగులు కానీ ఏమీ లేవు. నా తండ్రి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు, నా తండ్రి చేసిన సేవను మేము కొనసాగిస్తామని ఆ పిల్లలు చెబుతున్న ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వక్రపు ఆలోచనలు ఎందుకు పడుతున్నాయి నీకు? వంకర ఆలోచనలు ఎందుకు పడుతున్నాయి? పక్క వాళ్ళని నాశనం చేయాలన్న ఆలోచనలు నీ మనసులో పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి నష్టం జరిగితే ఎందుకు డైలాగులు వేస్తున్నావు, సంతోషపడుతున్నావు? ఆకాశం ముందున దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన నీకు లేదా? తగిన తీర్పు దేవుడు తీరుస్తాడన్న ఆలోచన లేదా నీకు? ఈ మోయాబీయుల్ని దేవుడు అంగీకరించకపోవడం కారణం అది. ఎక్కడున్న మీలో ఎవరన్నా ఇదే బుద్ధి కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు అంగీకరించట్లేదని తెలుసుకో. దేవుడు మిమ్మల్ని ఒప్పుకోలేడు. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, ఆత్మహత్య 6 ఎకరం ఎగురుతాను, నువ్వు ఏదని ఆశనై పక్క వాళ్ళకి నష్టం జరిగినప్పుడు అది నీ శత్రువు అయితే సంకలు కొట్టుకోవడం, సంబరాలు చేసుకోవడం, వ్యవహారం చేస్తే దేవుడు తొక్కి నారదెత్తాడు. యాసలాడొద్దు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, దేవుని ఎదుట నువ్వు యాసలాడాలని చూస్తే తొక్కి నారదెత్తాడు. స్వార్థపూరితమైన ఆలోచనలు దేవుడు ఎప్పుడు బలపరచడు. ఏమండి, నేను సేవ చేస్తున్నా, పక్కోలు సేవ చేస్తా, నేను సేవ చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? నేను చేసే సేవ ఏంది అది? అసలు సేవేనా అసలు? ఏమండి, పక్కోలు సేవలు పాడు చేస్తా, పక్కోలు సేవలు నాశనం చేస్తా, నేనేదో ఎరగబోడిచే వాళ్ళు ఫీల్ అయితే దేవుడు మెచ్చుకునే సేవేనా? పక్క సంఘాలను పాడు చేస్తా. ఈరోజు క్రైస్తవ్యంలో ఒకటి దరిద్రం పోలేదండి, పక్క చర్చిల మీద మనం రాళ్ళేస్తాం, మనం ఏదో పరిశుద్ధులు లేక. ఈ దరిద్రపు ఆలోచనలు మానుకోవాలి మనం. దేవుడు ఎప్పుడో నిన్ను తృణీకరించడం సంగతి నీకు అర్థం కావట్లే.
బతికి ఉన్నావు నా పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చినోడివే, చచ్చిన దానివే. పక్క చర్చీలండి ఈరోజు ఇదే దరిద్రం వచ్చింది. నేను దేవుని ఎదుట ఆనబెట్టి చెప్పగలను, అటువంటి వైఖరి నేను ఇంతవరకు బలపరచుకోను కూడా. ఎందుకంటే నా దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పక్క సంఘాలను పాడు చేయాలని సేవకుల మీద, ఆ సంఘాలకి వెళ్ళే విశ్వాసుల మీద సెటైర్లు వేసే పాడు బుద్ధి. అసలు ఏం భక్తి అదంటా నేను, పనికిమాల భక్తి ఎందుకు అంటా నేను. మతపరమైన ఆలోచనలు, ఈరోజు రాజకీయ హత్యలు, మతోన్మాద హత్యలు, పరువు హత్యలు, ఈ మూడే మిగులుతున్నాయి రాష్ట్రంలో. మనం దేవుని పిల్లలం, మనలో అటువంటి ఆలోచన తాగకూడదు. అటువంటి వాళ్ళ కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన దేశాన్ని దేవుడు భద్రపరచునుగాక, మన రాష్ట్రాన్ని దేవుడు భద్రపరచునుగాక. వీళ్ళు ఇశ్రాయేలు యూదులు చెరలోకి వెళ్ళినప్పుడల్లా ముసి నవ్వులు నవ్వేవాళ్ళంట. భలే విచిత్రమైన మనుషులండి. జఫన్యా పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. నాకు వినబడ్డాయి. జాగ్రత్తనండి, సెటర్లు వేసేవాళ్ళు వాళ్ళకి అట్టాగే జరగాలరా. దేవుడు ఉన్నాడురా, అట్టాగే జరగాలరా. వాస్తవమే, దేవుడు ఉన్నాడు, జరిగింది. నువ్వు సంతోషపడాలని రూల్ లేదు, మర్చిపోక. నువ్వు విర్రవీగి మాట్లాడావంటే తేడా పడతావు. నేను వాక్య సమూహంగా మాట్లాడుతున్నా, వాక్య ముఖంతో మాట్లాడుతున్నా. ఇటువంటి దరిద్రపు కొట్టి ఆలోచన సావాలా. నేను మరి ముఖ్యంగా మన సహవాసం వచ్చే వాళ్ళు చెప్తున్నా, ఫార్వర్డ్గా చెప్తున్నా, రాజకీయ తగాదాలు, రాజకీయ విధానాలు, పిచ్చి పోకళ్ళు నీలో ఉంటే నీకు మర్యాద దక్క దేవుని దగ్గర. నా దగ్గర నువ్వు ఎన్ని ఆశలని వేయచ్చు, కానీ దేవుని ఎదుట కుదరదు. కుట్రపూరితమైన జనాంగంగా, స్వార్థాన్ని వెళ్ళగక్కే మనుషులుగా మనం ఉండకూడదు. మనకు అవసరం లేదు సార్. దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు తెలుస్తాడు. మనం అంటాం కదా, కాలమే సమాధానం చెప్పుద్దని. ఏంటి, కాలు రగరేసినోడికి కాలమే సమాధానం చెప్పుద్ది. సరే, సమాధానం చెప్పింది. దాని కొరకు మళ్ళీ నువ్వు డైలాగులు, నువ్వు మళ్ళీ ముసి నవ్వులు, మళ్ళీ విచిత్రమైన మాటలు, ఇవన్నీ ఎందుకు అవసరం అంటావా? ఎందుకు దేవుని శాపం తెచ్చుకుంటావు? ఎందుకు పోయి ఆయన చేతులు పడి నలుగుతావు? అటువంటి వ్యవహారంలోనికి వెళ్ళకండి. అటువంటి వ్యవహార విషయాల్ని అసలు నీ మనసు అంగీకరిస్తున్నా, నీ మనసాక్షిని గద్దించు. అటువంటి వాడికి ఎక్కడ కూడా తావులేనంతగా అది నీకు ఆశీర్వాదం. మనల్ని మనుషులు మెచ్చుకోకపోవచ్చు, మన తోటి వాళ్ళు మెచ్చుకోకపోవచ్చు, దేవుని మెప్పు పొందుతాం. ఎవరు మెప్పు పొందుతాం? దేవుని మెప్పు పొందిన వాడే యోగ్యుడు. ఎవరో దేవుని మెప్పు పొందినవాడే యోగ్యుడు. 1 కొరింథీ పత్రిక 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా, అంటే యోగ్యత లేదు, ఆయన రక్తమాంసాన్ని ముట్టుకోవడానికి అర్హత లేదు. మరి ఎవరికి అర్హత ఉంది? ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. అంటే ఆయన రక్తమాంసంలో పాలు పొందాలంటే ఎవరు మెప్పు పొందాలా? మనుషులు మెప్పు పొందాలా? నీ తోటలు మెప్పు పొందాలా? లేకపోతే నీకు నువ్వు బెటర్ రఫీని తిరుగులేదని అనుకోవాలా? నీ డబ్బ నువ్వు కొట్టుకోవాలా? లేదు లేదు లేదు. ఆయన మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆయన నొచ్చుకుంటే మాత్రం నీకు గుచ్చుకుంటుందంతే, శాపం ఏలుద్ది. ఈ లెక్కల్లో తీసివేతలు నువ్వు వేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కూడికలుగా తీసివేతలే. ప్రభు మెచ్చుకోని భక్తి అసలు నీకు ఏమాత్రం క్షేమం కాదు. చులకనగా మాట్లాడడం, దైవిక విషయాల్లో చులకనగా మాట్లాడే తీరు, లెక్కలేని స్థితి, నిందల మోపే పరిస్థితులు,
నిందలు మోపడం, అపనిందలు, లేని వార్తను సునాయాసంగా పుట్టించడం, ఈ తగ్గాలి నీ నాలుగుకి క్యాన్సర్ రోగాలు, నోటికి టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, ఇవన్నీ ఎందుకు వస్తుందో తెలుసా? ఈటికే. నీ నోరు అదుపు తప్పుతుంది, నీ నాలుక స్వేచ్ఛగా ఆడుతుంది. జాగ్రత్త, ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది అని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది. తొందరపడి తోడలాడి మాట్లాడినా, విర్రవిగి మాట్లాడినా, విచ్చలవిడిగా మాట్లాడినా, లెక్కలేంతర మాట్లాడినా, మీడియాలాగా మాట్లాడినా, అడ్డగోలుగా మాట్లాడినా, అడ్రస్ లేకుండా చేయగలన సామర్థ్యం కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ దైవ భయమంలోకి రావాలండి. ఈరోజు యేసు ప్రభువుని ఎందుకు ఒప్పుకుంటున్నాం? మతపరమైన మార్గ సూచనలకైతే అసలు క్రైస్తవ్యంలో దానికి తావులేదు. ఇది జీవితాలు మార్చుకునే మార్గం. ఈరోజు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని చంపారని, యాక్సిడెంట్ అనేది రకరకాల వదంతులు పెడుతున్నాయి కదా. ఇతని స్థలం కడప, బ్యాక్గ్రౌండ్ ఒక రౌడీ షీటర్గా బతికాడు, కొట్లాళ్ళు తిరిగేవాడండి, బడాయి బచ్చాలతో తిరిగేవాడు. నిజంగా ఈ వ్యక్తి మారకపోయి ఉంటే ఒక రౌడీ షీటర్గానే ఉండి, తాగుబోతాడుగా ఉండి, ఆని పొడిచి, ఆడుకొట్టి, ఈని తిట్టి, ఆడినెట్టి, ఇటుపోయి అటుపోయి తేడాపడి ప్రాణాలు పోతే అసలు ఉసూరు అనేదేమో. దేవుని కొరకే ప్రాణార్పితం అవ్వడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సేవకులుగా సేవ చేస్తున్న వాళ్ళు రౌడీ షీటర్లు ఉన్నారు. నేనంట వాస్తవం. ఒక్కోసారి నా జీవితం నేను అనుకుంటా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న నేను దేవుని సేవలో నిలదొక్కోపోతే నా జీవితం ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయేది. మా నాన్న ఒక పొలిటికల్ లీడరు. ఎలక్షన్లు వస్తే జరిగేది ఏంది? సరుత్తంగా ఆ పని నేను పెట్టుకునేవాడిని. తీసుకోరా, గుద్దు మన పార్టీ తగాదాలు వస్తే కర్రలు పట్టుకుని ఎగబడి తలకాయలు బద్దలు కొట్టుకొని ఏ స్టేషన్కి పోయో గందరగోళం చేసో ఎర్రగోళ్ళు ఎవరు ఆయన ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయి సీనిగాడు తలకాయ పోటు అయిపోయాడురా, అసలు పనికి మాలోడు అయిపోయాడురా. కట్టుకున్న భార్య ఏమో శోకసంద్రాలే. ఈరోజు ఆమె ప్రశాంతం లేదు. అట్టుంటే ఎడదాకా ఎందుకు వస్తలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటు నుంచి అట్టే కొట్టిపోయేది ప్రాణం. ఎంత దారుణం అండి. నేను నిజంగా అనుకుంటే దేవా నన్ను మార్చుకున్నావు. అసలు దుర్మార్గులు, హంతకులు, వ్యభిచారులు మారి దేవుని సేవ చేస్తున్నారు. కేవలం ఒకటే, పెద్ద ఆయన ఒకటే చెప్పాడేమని, కాంగా ఉండండి రా నాయన అని చెప్పాడు. ఆయన మాట గౌరవిస్తున్నాం కనుక ఎట్ట ఉంటుంది. ఒకవేళ ఎట్ట ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఒక రౌడీ షీటరు అడ్డగోలుగా దందాలు చేసి లాక్కుండేవాడు. సడన్గా ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత మంచిగా అన్నీ క్లియర్ చేసుకుంటా మంచిగా నేను గోవిందపురంలో చూస్తున్నానండి. నేను మళ్ళీ తప్పుగా అనుకోకండి, నేను గమనించి చెప్తున్నా. ఫ్యాన్ వచ్చింది అనుకోండి, సైకిలోడు భక్తి చేస్తాడు. సైకిల్ వచ్చింది అనుకోండి, సైకిలోడు సెలరేగిపోతూ ఉంటాడు. ఇక ఆడి భక్తి వద్దు. దేవుని అడ్డం పెట్టుకొని ఆశలెత్తే ఒళ్ళు పేలిపోద్ది. జాగ్రత్త. చూస్తున్నా కొంతమంది. నేను 15 సంవత్సరాలు సార్ నేను ఏడండి 14 సంవత్సరాలు జైల్లో ఎత్తే ఏమంటారు, అది లైఫ్ అంటే నా లైఫ్ అయిపోయింది ఆడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 15 సంవత్సరం 14 సంవత్సరాలు ఒకటి జైల్లో నాడు లైఫ్. జాగ్రత్త. దేని బట్టి సెలరేగినా తొక్కడానికి ఆలోచన చేశాడంటే ఏడ తొక్కుతాడో తెలియదు. ఆకాశమందున్న దేవుడు తొంగి చూస్తున్నాడన్న భయం కలిగి బ్రతకండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిజమండి, భలే ఆశ్చర్యం అండి.
ఇక ఈడు ఆనుకున్న పార్టీ లైన్లో ఉంటే మాత్రం ఈడు సెలరేగి గందరగోళం ఆ పొరపాటు పోయి ఇంకోటి వచ్చింది అనుకో ఈడు సెలరేగుతాడని ఈడు మెల్లగా ఏమి యాక్షన్ చేస్తున్నారా నీవా? ఒక తండ్రిగా చెబుతున్నా, జాగ్రత్త. బాప్తిజం తీసుకొని దేవుణ్ణి ఒప్పుకొని నువ్వు నొప్పించే పనులు చేస్తే చాలా తేడా పడతాం. ఆ తేడా జరగకూడదండి నా బాధ. నిజమండి. గోవిందపురమా క్రైస్తవ్యమా, నేను చెబుతున్నా, రికార్డ్ చేసుకో. చాలా పెను ప్రమాదం క్రైస్తవ్యం దాగుంది. చర్చీలకు వస్తా, బాప్తిసాలు తీసుకొని పార్టీ రంగులు పూసుకొని ఏ రకంగా నువ్వు వెర్రవీగి సెలరేగినా ఓ డేంజర్ జోన్ ఉంది. అది నా బాధ, అది నా భయం. జస్ట్ ఒక టచ్చింగ్ ఇచ్చాడు 2019 గుర్తుందా మీకు? మీరు మర్చిపోయి ఉంటారులే, నేను మర్చిపోలే. ఒక్కడి తర్వాత ఒకడు టపా 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 అని లెగుతుంటే ఒక్కొక్కడు గుండెలు అవుసులైపోతున్నాయి. దేవుడితో మనం ఆటలాడకూడదు అయ్యా. అమ్మా, దేవుడితో ఆటలాడొద్దు. ఉంటే వెచ్చగానుండు, లేదా చల్లగానుండు. నువ్వెచ్చని స్థితి అసలు వద్దు. మధ్యస్థ స్థితి చాలా డేంజర్. అది నేను భలే విచిత్రమైన మనుషులు చూస్తున్నానండి. కొంతమంది మారితే భలే మారి చక్కగా ఉంటున్నారు బయట. మరి ఈ మాయదారి మందంతా కూడా ఏడ తగలడ్డరు నాకు అర్థం కావట్లే. అరే ఎవడు మాయ చేస్తున్నావు? మసిపూసి మారేడుకాయ చేస్తావా? నేను చాలా వేదంతో చెప్తున్నా, దేవుని కొర బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజమండి. నిజంగా నేను దేవుని కొర బతకపోతే నాకున్న కోపంలో రవ్వంత నీది. నాకు వచ్చే కోపం మర్డర్. నాకు వచ్చే కోపం నన్ను ఒక కిరాతకుడిగా మార్చేద్ది. అంత కోపిష్టోడు, అంత కోపం నా అంతరంగంలో నివాసం చేసేది. కేవలం దైవికంగా నడుస్తూ దేవుని వైపు చూస్తుండబట్టే మా బతుకులు ఇలా ఉంటున్నాయని దేవుని స్తుతిస్తున్నాం. నువ్వేదో సెలరేగి వ్యవహారం చేస్తే తేడా పడితే ఎవడు చెబుతావు సమాధానం? కొంతమంది సత్యాక భలే ఏడుతారండి. ఆ రోగం యేసయ్యా మా అబ్బాయికే పెట్టాడా? మరి ఎవడు పెట్టాలా? ఆయనకు అదే పని అయింది. లేనిపో రోగాలంతా మీకు పెట్టి చంపడానికి ఆయనకు అదే పనా? తాగొద్దని దేవుడు చెప్పాడు, పనికిమాలు తిరగొద్దని చెప్పాడు. ఇక చూసుకు ఆరోగ్యం వస్తే చాలు, ఇక మనకి ఇక ఎదురు లేదు. ఇక ఎట్టిపోతాడు ఇక మనిషి, ఒంటి కాలం మీద ఎట్టిపోతాడు. ఇక రా చూసుకుందాం. ఇక డబ్బులు వచ్చితే మాత్రం ఇక అబ్బో ఇక ఇంత సిందేస్తాడు. ఇక అంతే, ఇక కాయరాజా కాయగా రాగొచ్చు అంటాడు. దేవుడు కనిగరిస్తే మళ్ళీ వచ్చే ఎక్కలోని చేస్తున్నావు దేవుడిని. ఎర్రోడు అనుకుంటావా దేవుడు? నీకున్నంత తెలివితేటలు లేవా? నీకున్నంత తెలివితేటలు నా దేవుడికి లేవా? ఏంది అసలు దేవుడు ఉన్నంత అన్న ఆలోచన రవ్వంత కూడా ఎందుకు రావట్లేదు నీకు అన్నా? నేను వాళ్ళు విమర్శించట్లే, బాధ. సేవకుడు వాళ్ళు చూసి బాధ అండి. దేవుని కొరకు బ్రతుకు, సంతోషం. నలుగురు చెప్తా, పలానా వ్యక్తి ఇలా ఉండి బ్రతికాడు, దేవునికి నిలబడ్డాడు, సాక్షిగా నేను చెప్తా. నలుగురికి ఊరూరో చెప్తా నేను. పలానా గోవిందపురంలో మా సంఘానికి వచ్చి విశ్వాసం ఇలా ఉంటాడండి, అద్భుతమైన వ్యక్తి అండి, ఇలా దేవుని దగ్గర వచ్చాడండి, నమ్మకం నేను సాక్ష్యం చెప్తా. చచ్చిపోయిన తర్వాత ప్రభునందు మృతులు వీడు తాగి చచ్చినా వీడికి అది పెట్టాల్సింది బోర్డు. అదంతా అహరోను సేవ. మరి అహరోను సేవ అండి. మోసే గారు దాన్ని పగలగొట్టాడు రా రే, అసలు వాడు ఎట్లా చచ్చాడు రా అని లేచేవాడు మోసే వాసుకుడు. అయితే అహరోను సేవ కదా, సర్లే కనీసం అట్టగా తగిలించుకొని చేసేదేముంది. ప్రభునందున పిల్లారా, బిడ్డను దేవుడు డైరెక్ట్గా చేర్చేసుకున్నాడు పరలోకానికి. ఆత్మ చల్లారుతుంది, శాంతిస్తుందని మా డైలాగులు. ఉపశమనం కొరకు ఒక అతను ఇద్దరు భార్యలు మెయింటైన్ చేసి వచ్చాడు. చర్చికి పోయేవాడే. ఆ ఏరియాలో సరైన సాక్ష్యం లేదు. ఓ మంచి సేవకుని పిలిచాడు. ఆయనకేమో సమాధి కార్యక్రమాల కాడికి, పెళ్ళిళ్ళ కాడికి జనం వస్తారు. కోటలకు రాని వాళ్ళందరూ ఆడకొస్తారు, సభలకు రాని వాళ్ళందరూ కూడా పెళ్ళికి వస్తారు, సభకు రాని వాళ్ళందరూ కూడా శవం కాడికి వస్తారని కనీసం అక్కడ సోమ చేత బయలుదేరారు. ఇదిగో మీరెవ్వరు మా నాన్న పరలోకం పోయాడని చెప్పలేరుగా,
మేము పిలుస్తున్నా పాస్టర్ గారిని, వైజాగ్ నుంచి వస్తున్నాడు తెలుసా. ఎవరురా? తెలిసిన ఆయనే. ఆ ఊరిలో పాస్టర్ గారు పోయి, అన్నా ఎక్కడికి వస్తున్నాడు కాండి. అవును వస్తున్నా. ఏందండి అన్నా, అతగాడేమో ఇద్దరు భార్యలు చేసుకొని గందరగోళం చేసుకొని తేడా పడి చచ్చిండు అన్న. అరే మీకెవరు చెప్పలేదురా రమ్మనే? మాకేం చెప్పలేదన్న. అంటే మేమంట వాళ్ళ నాన్న డైరెక్ట్గా కళ్ళు మోయగానే కళ్ళు తెరవగానే పరలోకం పోయాడని చెప్పాలట. మాకేం వల్ల కావట్లేదు, అందుకని నీవేమని చెబుతామని పిలుస్తున్నారంటే, ఓ నాయన ఎంత పని జరిగిందిరా నాయన. ఇప్పటి సగం వచ్చా, వాడు తెంపులాడు ఫోన్ చేస్తున్నాడు నాకు ఈ సంగతి ఇప్పుడు చెప్పేదిరా నువ్వు. ఇప్పుడే తెలిసిందని నువ్వు వస్తున్నావనే. ఈయన చాలా తెలివిగలిగిన పాస్టర్ గారు. ఈయన నిలబడి, పిల్లరా మన మధ్యన లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఈ సహోదరుడు పరదేశిలో చేరినన్నాడట. ఏ చేరి? అదే అది అది అదే పాస్టర్ గారు నచ్చామండి. వీళ్ళందరూ మా నాన్న నరకని పోయాడు అంటున్నారు. నచ్చామండి. కానికి ఎంత వాళ్ళకో 1000 కాదు 2000 ఎత్త తీసుకా. అబ్బా మామూలు భక్తులు కాదు వీళ్ళు. పరదేశంలో 2 స్థలాలు ఉన్నాయి. వేదనకరమైన స్థలం అది వీడికి తెలియదుగా. వీడు ఎప్పుడైనా చర్చికి వచ్చి వాక్యంటేగా ఇదంతా కిస్మిస్ భక్తి, పండగ భక్తి. వీడికి తెలియదుగా. పరదేశంలో ఉన్నాడు కానీ అబ్బా పరలోకమే పోయాడట మా నాన్న అని చెప్పాడు. నీకు సంతోషపడుతుంది. సాగు తెలివితేటలు మేళల్లాగా మోగితే ఉపయోగం ఉండదు. మనం చేసేది భక్తి, మనం చేసేది భక్తి. ఆ రౌడీ షెటర్ మారాడండి. తెలుసుకున్నాడు ఒకడు, కాస్త అయ్యాన్ని మానుకొని బుద్ధిగా బతుకుతున్నాడని. ఈడిపోయి ఇదిగో నాకు నువ్వు 3000 వాళ్ళగా ఎత్తావి అని తూకడుగుతున్నాడు, చల్లరేగుతున్నాడు. ఈయన బైబిల్ చదువుతున్నాడు. అయ్యా ఇస్తాలే అయ్యా, మొత్తం తీర్చుకొని వస్తున్నాను, నేను ఏది ఆపను, నేను దేవుని ఎరిగాను, అది పొరపాటున అర్థమైంది, అన్నీ తీర్చుకొని నీది కూడా ఇచ్చేస్తానయ్యా, నేను ఏదైనా బాధపడి చేయించండి. ఏది బాధపడేదే, ఏం మాట్లాడతారు నువ్వు అని ఎగురుతున్నాడు. ఎంత బ్రతుకులని అంటలే. ఇక చూశాడు చిన్నడా ఇటారా బైబిల్ కొంచెం లోపల తీసుకెళ్ళమ్మా అన్నాడు. వద్దొద్దులే నువ్వు అనుకున్నప్పుడే ఇచ్చేయి. ఇస్తారన్నావుగా. ఏదో మరి మేము అట్ట మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది దోల. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏమండి బైబిల్ అలా పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ప్రవీణ్ అన్న ఇట్లా జరిగింది, అసలు ఒక అగ్నిగోళం చేస్తాం, తొక్కి పాడేస్తాం, ఎత్తి పాడేస్తాం అని. నిజమే, వాస్తవే. పక్క పెడితే అదే జరుగుద్ది. కానీ మతోన్మాదం ఉండకూడదు. మనిషిని మనిషిగా భావించే వ్యక్తి నిజమైన మనిషి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎన్ని రంగులు వచ్చేసినాయి అండి. బైబిల్ చెబుతుంది మనిషినట దేవుడు యథార్థుడిగా చేశాడట, ఏ కల్మషం లేకుండా చేశాడట. సాతాను కల్పించిన ఈ తంత్రాలు యంత్రాల్లో పడి పెద్ద మాయగాడైపోయాడు. అది దేవుని బాధ. ఆయన నిన్ను తల్లి గర్భంలో ఎలా సృష్టించాడో అలాగే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అభిష్టం. అందుకని అంటాడు, మీరు పరలోకం వెళ్ళాలంటే ఈ చిన్న పిల్లోడ్లాగా మారితేనే అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఉద్దేశం, ఆయన ఎలా సృష్టించాడో ఆ సృష్టి మొత్తం చెడిపోయింది, మరలా బాగు చేయడం కొరకు తద్రక్తం తద్వం పరమాత్మ పుణ్యదాన బలియాగం శాంతి శాంతి అని శ్లోకాలు, రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు ఘోషిస్తున్న ఆ భక్తి పోకడం చూసారా, దాన్ని నెరవేర్చడం కొరకే యజ్ఞ పశువుగా బలి పశువుగా నా యేసు భూలోకానికి వచ్చి రక్తం చెందించి తిరిగి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీలో మార్పు రాని భక్తి ఎందుకంట? నీలో మార్పు రాని భక్తి నీకెందుకంట? ఈ శ్రమకాల దినాలు 40 రోజులు తగిలించుకొని తీసి మళ్ళీ తగిలించుకుంటూ చూశాన్ని, వాడికి నీకు తేడా ఏమీ లేదు. సేమ్ టు సేమ్, తేడా ఏమీ లేదు. మరి వాడు చేసేది మాయభక్తి అయితే నువ్వు కూడా చేసే మాయభక్తి. నేనంట భక్తి అన్నది దేవుని అడ్డం పెట్టుకొని బతికేది కాదు, అవసరమైతే దేవుని కొరకు అడ్డం పడిపోవడం భక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రగడాలన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు, కొన్ని 100 మందికి చక్కని జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి.
ఆధారమైన వ్యక్తి. ఇతను సేవ చేసే పనిలే. వీళ్ళ నాన్నగారు ఒక ముస్లిం, వీళ్ళ తల్లి ఆర్థోడాక్స్ క్రిస్టియన్. మొత్తానికి యవ్వన ప్రాయంలో గందరగోళాల్లో ఉంటా జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్న దినాల్లో ఒక సేవకుని వాక్యం చేత దర్శించబడ్డాడు. రక్షణలోకి వచ్చాడు. రకరకాల మతాల గురించి అధ్యయనం చేశాడు. ఓహో, ఈ మతం ఇదా, ఈ మతం ఇదా, ఇదా ఇదా, ఏది వాస్తవం? అది సత్యాన్వేషణ, దైవాన్వేషణ. ఈరోజు ఆ వ్యక్తి సత్య మార్గాన్ని ఎరిగి బ్రతకగలిగాడు కనుక గందరగోళ పరిస్థితులు తావు లేకుండా దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు కనుకనే ఈరోజు తన జీవితాన్ని ఒక రౌడీ షీటర్గానో ఒక వ్యాపారవేత్తగానో ముగించలే, ఒక దేవుని బిడ్డగా దైవ ప్రతినిధిగా తన రక్తాన్ని కార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రకరకాల పరిస్థితులు కూడా మనం ఉన్నాం. ఈ దైవజనుడు ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు అనుకున్నాం. నేనంటానండి, ఆయన సొంత పనుల మీద బయలుదేరి ఉండి అట జరిగితే బాధపడేవాడిని. దేవుని సేవ కొరకు హైదరాబాద్లో బుల్లెట్ వేసుకొని బయలుదేరాడు, రాయల్ ఎన్ఫీల్డ్. ఎందుకంటే రాజమండ్రి ఇల్లు ఉంది. ఆ ఏప్రిల్ నెల అంతా కూడా ఆ దరిదాపులోని కోటాలు. మేము కార్లు వేసుకొని నలుగురిని వేసుకొని వస్తే మళ్ళా ఇబ్బంది పడతారని, మనం ఇబ్బంది పెట్టకూడదని, సేవ ఒక వ్యాపారం ఉండకూడదు, అది దైవ సంబంధంగానే ఉండాలని, ఎవరికి భారం లేకుండా ఉండాలని ఆయన కొన్ని ప్లాన్స్లో ఒక భాగం ఈ బుల్లెట్ మీద వెళ్ళడం. ఆ లోకల్లో తిరగడం బాగుంటుందిలే. చిన్న చిన్న సేవకులు పిలుస్తారు, వాళ్ళు ఏదో ఏదో కానుకెత్తరు, ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఆశించి కాదు కదా, వాళ్ళకి భారంగా ఉండకూడదని. దేవుని సేవ కొరకు బయలుదేరాడు. మధ్యలో తేడా జరిగింది. ఒకవేళ చంపబడ్డా హతశక్షుల జాబితాలో ప్రథముడుగా చేర్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇట్లా తేడా ఇట్లా జరిగింది నేను అంటాను, దేవుని పనిలో తన తుది శ్వాస ముగించాడు. ఒక వీర జవాన్ యుద్ధంలో ప్రాణం పెడితే ఎంత ఘనతో అంతే ఘనత దేవుని కొరకు మన ప్రాణాలు విడవడం దేవుడించేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికైనా చేస్తాం, ఏదో ఒకళ్ళు చేస్తాం. సావు అంది ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టిన గీత, అది వరం. నేనంట అదేదో దేవుని కొరకు ప్రతి చావడం భాగ్యం అంటాను నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు బ్రతికి చావడం భాగ్యం అండి. మన ఇష్టాల్ని, మన ఆలోచనలు చంపుకొని దేవుని ఇష్టాన్ని మనం ప్రతిబింబిస్తూ దేవుని ఇష్టాన్ని జరిగించడం వలన మన తరానికి మనం వ్యంగ్యంగా మారొచ్చామో కానీ, హేళనగా కనబడొచ్చామో కానీ, దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడతాం కనుక రాబోయే తరానికి మనం ఒక ఇన్స్పిరేషన్గా మారిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవికంగా బ్రతకడంలో ఆశీర్వాదం ఉంది. భక్తి భావాన్ని కాపాడుకోవడం మంచిది. సత్యాన్వేషణ కలిగి బ్రతకడంలో తప్పేం కాదు. నేనంటాను, ఈ చివరి దినాలు, నేను ఎందుకు ఈ విషయం చెప్పుకొస్తున్నానంటే, ఈ ప్రవీణ్ పగడాల అన్నగారి సమాధి కార్యక్రమం హైదరాబాద్కి చాలామంది సేవకులు వెళ్ళారు. అలా ముగించుకొని వస్తుండగా 2 సేవకులు యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో ఆశ్చర్యం. అదే రోజు మరొక దైవజనుడు గ్లోరియస్ మినిస్ట్రీలో సేవ చేస్తున్న దైవజనులు కరుణాకర్ గారు, ఈయన నేను ఎరుగుదును, మంచి అద్భుతమైన వ్యక్తి అండి. ఈయన ఒక అన్యుడు. ఈయన సేవకు పిలబడలే. రామగుండం సురేశయ్య గారి విధానం చూసి ఇన్స్పైర్ అయిపోయాడు. వాళ్ళ భార్య అయ్య దగ్గర ప్రార్థనకి వెళ్ళేది. ప్రార్థన అయిపోగానే బయట ఉంటాడట తీసుకెళ్ళడానికి. ఈ దైవజనుడు 2-3 సార్లు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పలకరింపు ద్వారా ప్రేరేపించబడి దేవుని దగ్గరికి వచ్చాడు. మొత్తం మోటమ్ములు చదువుకొని వెళ్ళిపోయాడు చర్చిగాడికి. వీళ్ళ అమ్మోళ్ళు వీళ్ళ ఏంద్ర ఎడిపోయారు అని చూస్తే చర్చిలో ఉన్నాడు. ఏంద్రా నువ్వు ఎప్పుడు కూడా చర్చికి పోగదరా, ఏంద్ర ఒకేసారి సర్దుకొని వచ్చావు అంటే, అమ్మా నేను పాస్టర్ గారి దగ్గరే ఉంటానే. ఒరే పిల్లలాగా ఏడుతావు ఎదురా, నీకు 2 పిల్లలు రా, ఒక భార్య రా, అరే అలా పరిస్థితి ఏదంటే నాకు దేవుడు కావాలమ్మా అని దైవజుని సన్నిహితను బట్టి సేవకుడిగా మారాడు. అదే రాత్రి సేవకిలో వస్తుండే ఈయన కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు, రోడ్ యాక్సిడెంట్లో. నేను ఎందుకు ఈ మాట నేను దేవుని నమ్ముకున్నా.
ఇక నన్నేది కొత్తది, నన్నేది కొత్తది, నేను కొద్దినా ఆడికే రాలుద్ది జాయింట్, నాకు వెళ్ళి పౌడర్ రాలుద్ది అని వెళ్ళామనుకో పళ్ళు ఊడి పక్క పడతాం. రోజులు బాగాలేవని చెబుతున్నా. ఏం బాగలేవు? రోజులు బాగాలేవు. అంటే దినదినం గండం నూరేళ్ళ ఆయుష్రయ్య అని చెప్పారు పెద్దోళ్ళు. ఆ రోజుల్లో మనమే ఉంది. దినదిన గంటాలే కానీ ఆయుష్ తగ్గదు, ఎప్పుడు ఉడుద్దో తెలియదు. ఇక నాకు వయసు మీద పడితే చెప్తారయ్యా అని రోజులు పోయినాయి. ఎవడు పోతాడో అర్థం కావట్లే, ఎటు పోతాడో అర్థం కావట్లే. మన తినే తిండి మంచిది కాదు, మన పోకడ మంచిది కాదు. టెక్నాలజీ పెరిగే కొలది టిక్కులు ఎక్కువైనాయి. అందుకనే టకాని మరణం మనుషులు కబలిస్తుంది. బతికే 2 రోజులైనా మంచిగా బతికి దేవుని కాడ వెలబుచ్చుకో. నేనంట మా బోటు సేవకులు సేవ చేసినంత కాలం ఏదైనా సందర్భం వస్తే మీలాంటి మంచి భక్తుల కోసం చెప్తూ ఉంటాం. ఓ మంచి సాక్ష్యాన్ని కాపాడుకో. ఒక దైవజనుడిగా బతుకులాడు చెబుతున్నా, నేను చెప్పాలి. ఒక సంఘం నేను అందరు సేవకులే, మా చర్చికి ఒక ఆమె వస్తుందండి, ఎట్ట వేసుకొని ఎట్టా వస్తుంది. ఇటువంటి పిచ్చి మాటలు చెప్పాను. ఎందుకంటే మిమ్మల్ని ఎగతాలు చేశాను అనుకో, నా పరువు నేను తీసుకున్నట్టే. కనుక నేను మంచి ఏదో నుండి చెప్తా, లేకపోతే మించి మాట్లాడు. నా బాధ ఏంటంటే మంచిగా బ్రతికేవనుకో, నేను సేవ చేసినంతకాలం మీలాంటి భక్తుల కోసం కొంతమందికి మాదిరికరమైన మాటలు చెబుతా. నమ్మకంగా దేవుని సందుకు వచ్చారండి, నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డారని, దేవుని కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా దైవికంగా నిలబడిందండి అని మేము చెప్పగలిగే స్థాయి నువ్వు కాపాడుకోగలిగితే, ఒక దైవజనుడే సంతోషంతో నీ గురించి సాక్ష్యం పలకగలిగితే, ఆకాశములో దేవుడు నీ ఆత్మను అంగీకరించక మానడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేనంటాను, బతికిన 2 రోజులు మంచిగా బతికి దేవుని కొరకు నిలిచి నీ జీవితం నిలబడితే నేను అంటాను, కొన్ని జీవితాలకి, కొంతమంది తరానికి, కొంత వందల మందికి నువ్వు ఒక మాదిరికరంగా ఇన్స్పిరేషన్గా మారిపోతావు. నీ కుటుంబీకులు చెబుతారు, పలానా మా తాత పలానా వాళ్ళ వల్ల మా కుటుంబాలు ఇట్లా దైవికంగా కట్టబడ్డాయని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ నమూనాలు విడిచిపెట్టి వెళ్ళిపో ఈ భూమి మీద. వాళ్ళు మృతి పొంది తిరిగాని ఇంకా మాట్లాడుచున్నారు అన్న మాట మనం బైబిల్లో చూస్తాం. మన స్వలాభాల కొరకు బతికి చచ్చిపోతే నీ ఇంటోడు చెప్పుకుంటాడేమో, వాడు కూడా నీ మీద మండితే ఆడు మామూలోడు కాదులే, మావోడేలే కానీ మామూలోడు కాదు అంటాం. దేవుడే నీ కొరకు సాక్ష్యం పలకడానికి ఇష్టపడితే ప్రపంచం నిన్ను మర్చిపోయినా, ప్రపంచం రిమెంబర్ దిస్, నిన్ను ప్రపంచం మర్చిపోయినా, ప్రజలు మర్చిపోయినా, దేవుడు తగిన కాలాన నిన్ను జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హేబేలు చంపబడ్డాడు. నో వన్ కాంట్ స్పీక్ అబౌట్ హేబేల్. హేబేలు గురించి మాట్లాడికి ఎవరు లేరు. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, అక్కడ ఎవరు లేరు. ఒక వ్యక్తి చంపబడ్డాడు, కానీ మరిచిపోయి ఉండొచ్చు, జ్ఞాపకాల్లో మర్చిపోయి ఉండొచ్చు. ఆ మనుషులు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నిన్ను చూస్తున్న దేవుడు ఆకాశమందు సజీవుడు గనక, ఇదిగో తరాలు మారిన, యుగాలు మారిన, చరిత్రలో నీ గురించి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ గుడ్ డాక్యుమెంటరీ అబౌట్, నీ కోసం మంచి సాక్ష్యాన్ని దేవుడు చెప్పగలడు. ఈ మోయాబీల్లాగా మనం ఉండకూడదు. పక్క వాళ్ళకి బాధ కలిగితే, ఎంత అయిష్టుడైన వాడికి నష్టం కలిగితే, అయ్యో పాపం అలా జరిగిందంటూ, అది మనిషి స్వభావం. కానీ మృగాలుగా మారిపోతున్నారు. చూశారు ఇందాక. సరే, మతపరమైన విభేదాలే చాలా ఉండొచ్చు, కానీ ఏమనాలి, అయ్యో పాపం అట్లా జరిగిందంట కదా, చాలామంది జరగకూడదు, దానికోసం సరైన దర్యాప్తు చేయండి, న్యాయం చేయండి ఆ కుటుంబాన్ని అని చెప్పేది మనిషి స్వభావం. కానీ అట్టగే జరగాలి, మేమే చంపేసాం, లేకపోతే ఇట్టగే చేస్తాం. మతోన్మాద ప్రక్రియలు అధికమవుతున్నాయి. పరువు హత్యలు, రాజకీయ హత్యలు, మతోన్మాద హత్యలు, ఇవి మన ప్రాంతాల్లో ఉండకుండా మనం చేతులెత్తి దేవుని కాడ ప్రాధేయపడతాము గాక. ఆమెన్. హల్లెలూయా. వీళ్ళు
దేవుడు అంగీకరించకపోవడానికి ఒక కారణం, 2 కారణాలు చెప్పాను. వీళ్ళు వక్రజనమని, సావు తెలివితేటలు కలిగిన వాళ్ళని, పక్కోళ్ళు నాశనాన్ని కోరే వ్యక్తులని. రెండవదిగా వీళ్ళు చులకన చేసి మాట్లాడతారు, పక్కోళ్ళని చాలా చులకన మాట్లాడతారు, చీప్గా మాట్లాడతారు, చాలా సున్నితంగా కరివేపాకుని కూరలో నుంచి తీసి పడేస్తుంటారు. ఆ స్వభావం మనకు ఉండకూడదు, ఆ ధిక్కరింపు మనలో ఉండకూడదు. ఆ స్థితి కలిగిన ఈ మోయాబీయులను దేవుడు అంగీకరించలేకపోయాడు, దేవుడు ఒప్పుకోలేకపోయాడు, దేవుడు వారలేకపోయాడు. అందుకనే మోయాబీయులు బహు గర్వపోతులు అన్నాడు. ఆ మాట చెప్పడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో 2 విషయాలు మీతో చెప్పాను. ఒక మాట పరిచయం చేసింది ముగిస్తా, దేవుని చిత్తమైతే వచ్చే వారం వివరణిస్తా. 3వ కారణం చూడండి, ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది పొందెను, మడ్డి మీద నిలిచి ఉండెను, జాగ్రత్త నడుపులారా. మోయాబులు చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచానయ్యా నా పిల్లల్ని, నీ చేతుల్లో పెడుతున్నా, పువ్వుల్లో పెట్టి చూడయ్యా. ఏ పేడ పెట్టి చూడాలంట, పువ్వుల్లో పెట్టి చూడయ్యా. ఏ పువ్వు అయ్యా నీ తోటలో పూసింది, పువ్వుల్లో పెట్టి చూడయ్యా. ఏ కష్టం తెలియకుండా పెంచానయ్యా నా బిడ్డని. ఇప్పుడున్న తరంలో అట్లా మన పిల్లల్ని పెంచితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక దారి ఉండదు. అర్థమైందా? ఇప్పుడున్న సోషల్ టెక్నాలజీ ఏ కష్టం లేకుండా అపురూపంగా పెంచానయ్యా, అల్లారు ముదుగు పెంచానయ్యా అన్నాం అనుకో, ఇష్టపడో కష్టపడో ఒకడికి భార్య అవుద్ది. ఆడు గుద్దిని చోట గొద్దకుండా, ఒత్తిన చోట వత్తకుండా ఇంకా తిప్పి పోతున్నాడు అనుకో, తెల్లారిలోకి నీ ఫోన్ వస్తుంది, ఇదిగో పలానా ఆమె, చిలకలూరుపేట ఆమె వినుగొండ కుర్రోడిని ఇష్టపడి ప్రేమించుకుంది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్ళై 6 నెలలు గడిచింది. 6వ నెల నడుస్తుండగా ఏమైందో అర్థం కాదు. చివరికి ఈ పిల్లేమో హాస్పిటల్లో తేలింది, ఈ పిల్లని చేసుకున్నాడేమో మంచంలో వికట జీవైపోయి ఉన్నాడు. అసలు కథలోకి పోతే ఎందుకు పోవాలి నువ్వు? తల్లిదండ్రులు వచ్చి నా పిల్లని అల్లారు ముదుగు పెంచారయ్యా, నేనే కొట్టలేదయ్యా, నేనే చెట్లేదయ్యా, అందుకనేనయ్యా బతకడానికి అవకాశం లేక సరిదేసుకుంది. పిల్లల్ని పిల్లల్ని హాట్ బాక్స్లో పెట్టి పెంచకండి. ముఖ్యంగా తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ పిల్లలకి అర్థమైతే వీడు జులాయిగా తిరగడానికి, సరదాగా తిరగడానికి ఇష్టపడ్డు, నా తండ్రి కష్టపడుతున్నాడు, ఆ భావన మీ పిల్లల్లో కలిగించండి. బ్రతకడం కొరకు ఈ లోకంలో మనం కొన్ని విషయాల్లో నలుగుతా నడవాలన్న సందర్భాలు కూడా మన పిల్లలు పరిచయం చేయాలి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళు వచ్చినాయి, నర్సరీకే ₹1,00,000, ఐగ్రో స్కూల్ ఏంటి, ఐగ్రో స్కూల్ ₹1,00,000 నర్సరీకి. మా ఊరు పక్కన ఒక స్కూల్ ఉందండి, 600 కట్టు అన్నాడు. నువ్వు ₹1,00,000 అడుగుతున్నావే? అయ్యో, అసలు ఆ బస్సు ఫుల్ ఏసీ, మీ పిల్లలు ఏసీ గదిలో పోతారా? పెద్ద థియేటర్ పెడతాడు, పిలిపి 4 ప్యాట్ అని ఎగురుతారు, 2 ముద్దలు పెడతారు, బొబ్బు పెడతారు. ఈడు బొబ్బు అని నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళా బ్యాగ్ తగిలించుకొని స్కూల్ బస్ ఎక్కేసి మమ్మీ అని వచ్చేస్తాడు. ఎంత? ₹1,00,000. చెమట పట్టదు, కాళ్ళకు నొప్పి ఉండదు. ఈరోజు రోగాలు రావడానికి కూడా కారణం అది. మన మధ్యకి వస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన లెగితే ఏసీలోనే ఉంటాడు, తేడా పడింది. అందుకని ఏసీ వద్దు, ఏసీ వద్దు.
కాసేపు ఎండలో కూర్చుంటా, కాసేపు చెమట పట్టాలి నాకు, కాసేపు నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా కొంచెం ఫ్రీ అవుతుంది. సుఖవంతమైన పోకళ్ళకు నాంది పలికితే నాశనం నీ ఇంటి వాకిటి ఉంటుందని మర్చిపోక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు చిన్నప్పుడు కష్టం ఎరగని వాళ్ళు. ఇశ్రాయేల్ యూదులు లెగితే జైలుకి పోతారు, లెగితే బానిసలకు పోతారు. మీ దేవుడయ్యా, లెగితే దేవుడా 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 అంటారు. మా దేవుడు అసలు మామూలు లేదు. అసలు పుట్టిన కాడ నుంచి అసలు మా జాతిలో ఒక్కసారి జైలుకి పోలే. మీరేందో అమాంతంగా మోయాబులు వస్తారా, ఎత్తుకొని పోతారు. నెబుకద్నెజరు వస్తాడా, ఎత్తుకొని పోతాడు. అరే దేశ దిమ్మరలాగా తిరుగుతున్నారు కదరా అని వాళ్ళు చూసి చాలా చులకనగా ఆలోచించి, అంటే నాకు అర్థమైంది ఏంటంటే శ్రమలు ఎర్రగని జనం. ఏ జనం? శ్రమలు ఏ జనం అండి? శ్రమలు ఎర్రగని జనం. అసలు మనం కూడా ఏమైనా ప్రార్థన చేస్తాం, నా కష్టాలు రాకూడదయ్యా, తంతే పూరెల బుట్టలు పడాలయ్యా, నక్క తోక తొక్కాలయ్యా, స్టార్ తిరగాలయ్యా, పట్టిందల్లా బంగారం అయిపోవాలయ్యా. ఇక నేను ఫోన్ పట్టుకొని అమెజాను ఈజోను ఇక చూసుకో ఆర్డర్లు రోజు అక్కడ బ్యాగ్ తగిలించుకొని వచ్చేస్తా. అమ్మా ఆర్డర్ పెట్టావా? పెట్టానండి, తీసుకొని బా, డెలివరీ వచ్చింది తీసుకొని బా. ఇదే పనిగా లేచిన కాడ నుంచి ఏ చీర బాగుంది, మా పిల్లలకి ఏ క్లిప్పులు బాగుంటాయి, అబ్బో ఈ డిజైన్ బాగుంది, ఎంత ఇది, షాపులో 300 చెప్పాడు అక్కాయ్, 150. వాడకుండా కొన్ని సంవత్సరాలు అట్టగే పెట్టి 2 రోజులు వేసుకుంటే సిరుగుతుంది. అది నీకు అర్థం కావట్లే, నాకు అర్థమైంది. కుట్టుకోవడం డబ్బులు లేక, కుట్టుకూలు లేక కొంతమంది బట్టలు తెల్ల బట్టలు అట్టగే ఉంచుకున్నా, సంవత్సరానికి ఒకసారి కుట్టించుకుంటా, వేసుకున్న 3 నెలలకే సిరుగుతాయి. అబ్బా ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో గొడ్డ గోడ రోజులు గడిచేయగలది, దాని బలం పోయి, దాని చక్కదనం పోయి, మొసళ్ళయి మన ఒంటి మీదకి రాగానేది మెల్లగా సిరుగుతుంది అని అర్థమైంది. కనుక ప్రభువా ఎవడన్నా దారి తప్పిస్తే వెంటనే కుట్టించుకోవడానికి ₹1 నా నెత్తి మీద పడేనాయనని ప్రార్థన చేస్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ బట్టలు ఏమో సేల్స్ కాకుండా అవి అక్కడే తొక్కి తిప్పి తిరగేసి మరగేసి తిప్పి పెట్టిన ప్లాట్ఫామ్ షేర్లు అన్నీ కూడా ఎత్తుకొస్తాడు అమెజాన్. ఎస్కా అసలు ఎవడు వేసుకొని చీరను వేసుకున్నట్టే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముచ్చటగా 2వ రోజు సిరుగుద్ది అది. కొన్ని అయితే ఆల్రెడీ సిరిగే ఉంటాయి. వామో వీడు మోసం చేశాడు, ఈ మాయదర తెచ్చినాడు, ఆడేం మోసం చేయలే, తేడా ముందలే జరిగింది. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మడతలోనే పడింది తేడా. ఎంత దారుణం అండి. ఏ కష్టం రాకూడదు, ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి, జబ్బులు ఓరకనే పోవాలి. శ్రమలు ఎర్రగని జనం. మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం నలగొట్టబడ్డం దేవునికి ఇష్టం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు ఒక మాట చదవండి, ముగిస్తాను. యెషయా పుస్తకం 53:10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు కష్టమైంది. ఇష్టమైందా? వాము అంత ఇష్టం అయ్యా నన్ను నలగొట్టడం? నేను ఏడుతా ఉండి నువ్వు నవ్వుతావా? నాకు ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా? నేను అంటాను, శ్రమపరచబడ్డం ఆశీర్వాదం. ఆయన గవిని వద్ద ఏం పొందాడు? శ్రమ పొందాడు, శ్రమపరచబడ్డాడు. శ్రమకాల దినాల ఆచరణలో నుండిపోకు, ఆలోచన చేయి. దేవుని కొరకు శ్రమ పట్టబడడం ఆశీర్వాదం. దేవుని కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండడం ఆశీర్వాదం. దేవుని కొరకు బైబిల్ చెబుతుంది ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 చదవండి. నీతి నిమిత్తం హింస పొందేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు దరిద్రులు. దరిద్రం ఏందది? చర్చికి పోతుంటే ఏంది మాటలు? మార్గ చర్చికి వెళ్ళకపోతే వచ్చే నష్టం వేయలేదులే, కొంపలు పడి ఉండు. ఈ మాట్లాడి పడలేక సత్తన్నా అండా. తెలియని వ్యక్తి మాట్లాడే మాటలు నువ్వు తెలుగుగా ఏం మాట్లాడుతావు? నేను చర్చికి వస్తుంటే వాళ్ళు ఇట్ట అంటున్నారండి, వీళ్ళు ఇట్ట అంటున్నారండి, ఏందో మరి ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా. పాటలు నీ కొరకే రాశాడు. ఉంది లేదీవేనా ఎందుక వేదన, అందుకో పాటలు భలే పాడుతాం. అలా పాటలో భావం అర్థమవుతుందని నా బాధ. క్రీస్తు కొరకు శ్రమపరచబడ్డం గొప్ప భాగ్యంగా ఎంచాడు ఒక ఆయన. ఆయన పేరు మోసెస్. ఇశ్రాయేలు నాయకుడిగా పిలబడ్డాడు. క్రీస్తు కొరకు తన సుఖభోగాల్ని, తనకు ఇష్టకరమైన లాభకరమైన వాటిని నష్టంగా ఎంచాడు ఆ పౌలు అపోస్తలుడు. వీళ్ళందరూ మనకు మాదిరి చూపించిన భక్తులేగా. దేవుని కొరకు ఏది వదులుకోలేకపోతున్నావు? దేవుని కొరకు అపనిందలు, అబద్ధ సాక్ష్యాలు మీ మీద పలికినప్పుడల్లా నేనంట పొరపాటు ఉంటే సరి చేసుకో. పొరపాటు లేదనుకో, దేవుడికి స్తోత్రం, దేవుడికి అప్పగించేయి, ఇంకంతే చూసుకుంటాడు దేవుడు. నిజం. అసలు నీ విషయం నీది, అసలు ప్రమేయం లేనిది, అసలు జోక్యం లేనిది, దాన్ని కావించి అల్లి మాట్లాడి ఏ నోరైనా ఏ మనిషి అయినా నీ ఎదుట ఉన్నప్పుడు బాధపడొద్దు, సంతోషించి స్తోత్రం చెప్పి దేవునికి అప్పగించేయి. నీ చెయ్యి అన్నది, ఆయన చెయ్యి ఆకాశం అన్నంత. దేవుడికి స్తోత్రం కలుగురు. అందితే పళ్ళు రాలుతాయి. ఏందే అందితే అందాలుగా మన చెయ్యమన్నా దెయ్యాల సినిమాలాగా సాగుద్దా, దెయ్యం సాగింది, దెయ్యం చెయ్యి సాగినట్టు అందే పళ్ళు అందదా. కానీ ఆయన చేతికి అందుతాడు, ఏడన్నా లాక్కొస్తాడు, ఈడ్చుకొస్తాడు. కానీ ఆయన చేతికి అప్పగించేసేయి. మనం త్వరపడి భక్తి విషయాల్లో, దైవిక విషయాల్లో తోలనాడు ఎప్పుడు మాట్లాడకండి. దేవుని ఎదుట మనం తప్పుడోళ్ళం అయిపోతాం. అటువంటి నింద అపరాధం మన మీద మోపబడకుండా జ్ఞానం కలిగి మన నాలుక కదులునుగాక. మోకరించని ప్రార్థన చేద్దాం.